టర్న్ టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. వండర్ఫుల్. ఎంతమంది దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఓ దిస్ బుక్, ఈ పుస్తకం రోజు రోజు నూతనంగా మారిపోతున్నది. ఇది తెరవబడుతున్న కొలది రోజు రోజు ఇది ఏమవుతున్నదంటే ఆ మర్మములు మనకు తెరవబడతానే, అది వాక్యం మనకు తెరవబడతా ఉన్నది. అంటే దేవుడు తన మనస్సులో ఉన్న ఆలోచనలు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన మనస్సులోని వెనక భాగములో దాగున్న ఆ 3 మడతల రహస్యాన్ని ఆయన మనకు ఆ మడతలు తెరుస్తూ ఉంటే, దానిని ఆ రహస్యాలను తెరుస్తూ ఉంటే ఈ బైబిల్ రోజు రోజు నూతన పుస్తకంగా మారిపోతూ ఉన్నది. దిస్ బైబిల్ ఈజ్ బికమింగ్ ఎ న్యూ బుక్. క్రొత్త పుస్తకముగా మారిపోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆయన మన పట్ల కలుగున్న ఆలోచనలు ఎంత గొప్పవండి. ఎన్ని కార్యాలు ఆయన ఇప్పుడు జరిగిస్తున్నాడు. మనము ఈ శరీరాన్ని దాటుకొని చూడలేకపోతున్నాము. మనం ఏమైనా ఈ శరీరంలో ఉండి వీటిని చూస్తున్నాం. మనం ఏం తింటున్నామా, ఏం త్రాగుతున్నామా, ఏం ధరించుకుంటున్నామా, మనకేముందా, ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, లేకపోతే స్థలాలు ఉన్నాయా, ఇల్లులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, లేకపోతే దాని ఏమంటారు కార్లు ఉన్నాయా, వీటిని చూస్తున్నాం మనం. కానీ దేవుడు ఇవి కాదు కదా మనకు వాగ్దానం చేసింది. పౌలు గారు ఏమంటాడు? దేవుడు తను ప్రేమించు వారి కొరకు వాగ్దానం చేసినవి ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అందుకే దేవుడు తన వాక్యాన్ని తెరిచినప్పుడు ప్రియులారా, మనం ఆయన మనసులోనికి వెళ్ళి మన కోసం ఆయన ఏం సిద్ధపరిచాడో ఈ వాక్యములో నుండి మనం చూడగలుగుతాను. మన కార్ కంటే గొప్పది దేవుడు మనకి ఇస్తున్నది. మన ఉద్యోగాల కంటే గొప్పవి దేవుడు మనకి ఇస్తున్నది. మన ఆస్తిపాస్తుల కంటే గొప్పవి దేవుడు మనకి ఇస్తున్నాడు. కాదా? ఆయన ఈరోజు మన జీవితంలో ఏం చేస్తున్నాడో మీకు అర్థమవుతున్నదా? మరి మీరు లైవ్ ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. పోయిన వారం అంతా నేను చెప్పిన ప్రసంగాలు విన్నారా మీరు? చాలా అద్భుతమైన విషయాలు ఆ ప్రసంగాలలో నేను బోధించుకుంటూ వచ్చాను. ఇవాళ ఉదయం మధ్యాహ్నం కూడా నేను ఎత్తుకున్న టాపిక్ మీకు గుర్తుందా? మీకు ఇవాళ ఉదయం నేను మొదలుపెట్టింది కుదురుబాటు కాలము, సమస్తమును చక్కదిద్దే కాలము, పునరుద్ధరించబడిన కాలము. ఏలియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? సమస్తము చక్కబెట్టేగా ఉంటుంది. చక్కబెట్టడం అంటే రెస్టోర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే అన్ని కార్యాలు మరలా తిరిగి పునరుద్ధరించబడుతున్నాయి. అవి అర్థమైందని అన్నది? అన్ని కార్యములు మరలా తిరిగి పునరుద్ధరించబడుతున్న కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓ దేవుడికి మమకాలను గాక. ఎక్కడికి పునరుద్ధరించబడుతున్నాం? మొదటిగా వధూవృక్షము ఎఫెసీ సంఘకాలంలో అపోస్తల కార్యములో ఉన్నది. తిరిగి ఆ అపోస్తల కార్యములో ఉన్న సంఘముగా మరలా మనం పునరుద్ధరించబడతా ఉన్నాం. మన అపోస్తల కార్యములో ఉన్న సంఘము అది పర్ఫెక్ట్ చర్చేనా? పరిపూర్ణ సంఘమేనా? పౌలు గారు ఏమన్నాడు? మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏది లేని ఒక నిష్కలంకమైన నిర్దోషమైన సంఘమై ఉన్నది అన్నాడు ఆయన. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ చర్చ్. అది పరిపూర్ణమైన సంఘమై ఉన్నది. కానీ ఆ సంఘము నుండి స్థితి మారిపోయింది. యోవేలు యొక్క 4 పురుగులు ఆ సంఘాన్ని తినేసింది, ఆ వధూవృక్షాన్ని తినేసింది. కానీ దేవుడు మరలా ఏమని వాగ్దానం చేశాడు యోవేలు గ్రంథంలో? ఈ 4 పురుగులు తినిన దానిని నేను మరలా తిరిగి మీకు సమకూర్చేదను. మరలా వధూవృక్షము పునరుద్ధరించబడుతుంది. 4 దశలలో అది పునరుద్ధరించబడుతుందని చెప్పాడు. మొదటిగా నీతికరణ, రెండవదిగా శుద్ధీకరణ, మూడవదిగా ఆత్మ బాప్తిస్మం, ఆత్మవరముల పునరుద్ధరణ, 4వదిగా సంపూర్ణ వాక్యము దైవత్వం అంతయు కూడా మానవుల్లో శరీరధారవడమై ఉన్నది. బ్రదర్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సంపూర్ణమైన వాక్యము మానవునిలో అంటే మనలో శరీరధార అవుతున్న కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో నివసిస్తున్నది. మొదటి రాకడలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది. అదే పెళ్లి కుమారుని రాకడ అది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అది పెళ్లి కుమారుని రాకడా, మొదటి రాకడా అది పెళ్లి కుమారుడు. ఆమనంటారా? ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా వధువులో కుమరించబడతా ఉన్నది. ఇదేంటిది? ఇది పెళ్లి కుమార్తె రాకడా అయి ఉన్నది. ఇప్పుడు ఇది వధువు వృక్షము తిరిగి పునరుద్ధరించబడుతున్నది. అందులో నీకు నాకు దేవుడు చేస్తున్నాడు ఆ కార్యాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా అందుకే వచ్చాడా? కుదురుబాటు కాలమేనా ఇది? ఏం కాలం? కుదురుబాటు కాలం. సో లెట్స్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తలుల కార్యంలో ఆ లేఖనాన్ని చదువుదాం ఒకసారి, మరొకసారి. 3వ అధ్యాయంలో పేతురు చెప్పిన ప్రసంగం అన్నమాట అది. అక్కడ ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్న ఒక వ్యక్తిని పేతురు యోహానులు స్వస్థపరిచాక, అంటే దేవుడు స్వస్థపరచడం వాళ్ళ ద్వారా, అప్పుడు అక్కడ కూడిన జనసమూహమును చూసి పేతురు ప్రసంగించడం మొదలుపెట్టాడు. పేతురు ప్రసంగించడం మొదలుపెట్టాడు. 14వ వచనం చదువుదాం. 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. గుర్తుంది కదా? పిలాతు తన కోర్టులో యేసును, క్రీస్తనబడుచున్న యేసును విడుదల చేయమంటారా, లేకపోతే ఈ నరహంతకుడైన బరబ్బాని విడుదల చేయమంటారా అంటే వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? వాళ్ళు నరహంతకుడైన బరబ్బానే విడుదల చేయమన్నారు. అవునా కాదా? ఆ విషయాన్ని ఇక్కడ పేతురు చెప్తా ఉన్నాడు. అమనంటారా? మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహం అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడైనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామములంది విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట ఆవశ్యకము. చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నమా యేసయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ రాత్రి అన్నిటికీ కుదురుబాటు కాలములు, టైమ్స్ ఆఫ్ రెస్టిట్యూషన్స్, టైమ్ ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధరించబడిన కాలము, వధు వృక్షం యొక్క పునరుద్ధరణ యొక్క కాలములో మేమున్నాము. ఏలియాను నువ్వు పంపినదే సమస్తమును చక్కబెట్టడానికి, అనగా మరలా తిరిగి వధు వృక్షము పునరుద్ధరించబడడానికి. ఆ ఆది అపోస్తల కాలంలో ఉన్న వధు వృక్షము, ఆ సంఘము, ఆది సంఘము తిరిగి ఇప్పుడు పునరుద్ధరించబడాలి. తిరిగి ఇప్పుడు మరలా వాక్యము శరీరము కావాలి. తిరిగి ఇప్పుడు వాక్యం మరలా రక్తమాంసములు కావాలి. కొంత వాక్యం కాదు, సంపూర్ణ వాక్యం. ఈరోజు అదే ప్రభువా మాలో జరిగించమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. నేను చెప్పేది జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఉదయం నేను ఈ సబ్జెక్ట్ మొదలుపెట్టాను. పోయిన వారంలో జీవవృక్షం గురించి చెప్పాను. నేను పోయిన వారం 3 ఆరాధనలు జీవవృక్షం గురించి చెప్పి, నిన్న శనివారం ప్రభురాత్రి భోజనంలో నిన్న దినమందు జీవవృక్షం గురించి చెప్పబడుతున్న సబ్జెక్ట్ని కొంచెం క్లోజ్ చేశాను నేను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ మొదలు పెట్టాలని.
సో నర్సంపేటలో ఫస్ట్ ఆరాధనలో, మొదటి ఆరాధనలో ఈ సబ్జెక్ట్ మొదలుపెట్టాను. అదేంటంటే టైమ్ ఆఫ్ రెస్టిట్యూషన్, టైమ్ ఆఫ్ రెస్టరేషన్. ఇది ఏం కాలం అంటే టైమ్ ఆఫ్ రెస్టరేషన్. బికాజ్ ఎలైజా కేమ్, ఏలియా వచ్చాడు. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనంలో శిష్యులు యేసుని అడుగుతారు, మరి క్రీస్తు వచ్చే ముందు ఏలియా మొదటిగా రావాలని ఎందుకు శాస్త్రులు చెప్పుచున్నారని అన్నప్పుడు ఆయన 11వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ఆయన వారికి జవాబిస్తూ, అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. కరెక్ట్ మాట ఏంటంటే రెస్టోర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సమస్తమైన కార్యములను పునరుద్ధరించున్న మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చి వెళ్ళిపోయాడు. అవునంటారా? ఇప్పుడు యేసు చెప్తున్నాం 11వ వచనం భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చే ఏలియా కోసం మాట్లాడుతున్నాడు. మరి రెండవ రాకడలో వచ్చే ఏలియా ఏం చేస్తాడు? ఆయన సమస్తమును మరలా పునరుద్ధరిస్తాడు. ఎందుకంటే వధు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానం మీరు చదివితే, ద రిస్టరేషన్ ఆఫ్ బ్రైడ్ ట్రీ అనే మెసేజ్ని కనుక మీరు చదివితే అందులో ప్రాఫెట్ చాలా చక్కగా వివరణ చేస్తాడు. ఆయన ఆది సంఘము, అపోస్తల కార్యంలో ఉన్న సంఘము, ఆ ఎఫెసులో ఉన్న సంఘము, అది పరిపూర్ణమైన సంఘమై ఉన్నది. కానీ ఆ సంఘము అది ఏమైపోయిందంటే యోవేలులోని 4 పురుగులు, యోవేలు గ్రంథంలో చెప్పబడిన 4 పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ 4 పురుగులు ఆ సంఘమును తొలిచివేసి తినేసినవి. అవునా కాదా? ఆ వృక్షాన్ని, ఆ వధు వృక్షాన్ని అవి తినివేసినాయి. అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాం చీడ పురుగు, గొంగల పురుగు, తర్వాత పసర పురుగు మరియు మిడతలు. 4 పురుగులు అవి ఏం చేసినాయి అంటే వధు వృక్షమును తినివేసినాయి. అదే మొదటి 4 సంఘకాలాలు, ఎఫెసీ, స్మొర్నా, పెర్గమా, థియోతైరా. ఈ మొదటి 4 సంఘకాలాలలో 4 పురుగులు ఆ వధు వృక్షము, అపోస్తల కార్యంలో ఉన్న వధు వృక్షమును అవి తినివేసినాయి. కరెక్టేనా కాదా? కానీ దేవుడు అదే యోవేలు గ్రంథంలో మళ్ళీ ఏమని వాగ్దానం చేశాడంటే, నేను మరలా తిరిగి వాటిని సమకూర్చెదను. ఏవైతే ఈ 4 పురుగులు తినివేసిన ఈ యొక్క వధు వృక్షమును తిరిగి నేను సమకూరుస్తాను అంటున్నాడు ఆయన. తిరిగి నేను పునరుద్ధరిస్తాను అంటున్నాడు ఆయన. అవునంటారా? దాన్ని కూడా ఎలా? మళ్ళీ 4 దశలో. అదేంటిదంటే 5వ సంకాలం, 6వ సంకాలం, 7వ సంకాలం. 5వ సంకాలం మార్టిన్ లూథర్, నీతికరణ. 6వ సంకాలం సార్ది సంకాలం, 5వ సంకాలం మార్టిన్ లూథర్, నీతికరణ. ఫిలదెల్ఫియా సంఘకాలం 6వ సంకాలము అది జాన్ వెస్లీ, శుద్ధీకరణ. మరియు లవోదిక సంకాలం 7వ సంకాలము పెంతెకోస్తుతో ప్రారంభమైంది. 1906 నుండి 1946 వరకు పెంతెకోస్తు తరమై ఉన్నది. ఏమనంటారా? అదే వరములు తిరిగి పునరుద్ధరించబడుట, నీతికరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిజం, ఆత్మ వరములు పునరుద్ధరించబడుట. ఇక 4వ దశ ఏంటిదంటే అదిగో ఆయనే వాక్యమే శరీరధారవడమై ఉన్నది. ఏమయ్యాడు ఉన్నది? వాక్యమే శరీరధారవడమై ఉన్నది. కొంత వాక్యము కాదు, సంపూర్ణమైన వాక్యము ఇప్పుడు వధువులో శరీరధార అవుతా ఉన్నది. రెండవ రాకడ ఎందుకు జరిగింది? 1963లో సంపూర్ణమైన వాక్యము ఇప్పుడు వధువులో కుమ్మరించబడతా ఉన్నది. సంపూర్ణమైన వాక్యము అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా వధువులో కుమ్మరించబడతా ఉన్నది. ఆమేన్. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మొదటి రాకడ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించడమే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. కొంత కాదు, సర్వ పరిపూర్ణత. అదిగో క్రీస్తులో నివసించడమే మొదటి రాకడ. మరి రెండవ రాకడ ఏంటిది? ఇప్పుడు క్రీస్తులో ఉన్న దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా వధువులో నివసించుటయే రెండవ రాకడై ఉన్నది. అర్థమైంది అందరికీ? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దైవత్వము క్రీస్తులో కుమ్మరించబడక మునుపు పాత నిబంధనలో ఆ 39 పుస్తకాలలో ఎంతోమంది ప్రవక్తలలో కూడా కుమ్మరించబడింది.
కుమ్మరించబడలేదా? మోషేలో దైవత్వం లేదా? దావీదులో దైవత్వం లేదా? వినపడతలేదు నాకు. ఉందా లేదా చెప్పండి, ఏదో ఒకటి. ఉందో లేదో నోటితో చెప్పండి. ఉందా లేదా? మోషేనా ఆ ఈగలను సృజించింది? మోషేనా ఆ కప్పలను సృజించింది? ఎవరు ఎవరు ఎవరు? మోషేలో ఉన్న దైవత్వము ఈగలను సృజించింది, కప్పలను సృజించింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏ పలకబడిన మాట ద్వారానైతే ఈగలను తీసుకురాగలిగాడో, కప్పలను తీసుకురాగలిగాడో, అదే పలకబడిన మాట మోషేలో కూడా దేవుడు దైవత్వము ఉండి పలికాడా లేదా? అది యోషువనా సూర్యచంద్రులను ఆపింది? 24 గంటలు సూర్యచంద్రులను ఆపింది యోషువనా? కాదు. దైవత్వము యోషువలో ఉండి ఆపినది. అక్కడ సూర్యుడా నువ్వు అక్కడే ఆగిపో, చంద్రుడు నువ్వు ఆలోయలోనే నిలిచుండిపో అని అన్నప్పుడు ఆమేన్ హల్లెలూయా. సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదు, మరియు చంద్రుడు ఉదయించడానికి త్వరపడలేదు. అక్కడ 24 గంటలు ఆగిపోయినాయి. సృష్టి విశ్వం ఆగిపోయింది, మొత్తం యూనివర్స్ అంతా ఆగిపోయింది అక్కడ. అదెవరు? యోషువ కాదది. యోషువలో ఉన్న దేవుడు, యోషువలో ఉన్న దైవత్వం. గ్లోరీ! అవునా కాదా? ప్రవక్తలలో దైవత్వం ఉందా లేదా? వినబడతలేదు నాకు. ప్రవక్తలలో దైవత్వం పోయబడిందా లేదా? కానీ 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 ప్రతి ప్రవక్తలో దైవత్వము పోయబడినను కొలత చొప్పున పోయబడింది. అది మీరు మనస్సులో పెట్టుకోండి. అంత కొలత చొప్పున ఇచ్చాడు ఆయన. మోషేలో దైవత్వము ఆయన కుమ్మరించినప్పుడు ఒక కొలతకి ఇచ్చాడు ఆయన. యోషువలో దైవత్వాన్ని కుమ్మరించినప్పుడు ఒక కొలత ప్రకారంగా ఇచ్చాడు ఆయన. వింటున్నారా? అందుకే వారిలో క్రీస్తు క్రియలు, క్రీస్తు గుణలక్షణాలు, క్రీస్తు యొక్క కార్యాలు వారిలో కనబడ్డాయి. అక్కడ కనబడ్డాయా? మోషేలో క్రీస్తు కార్యం కనబడిందా? యోషువలో క్రీస్తు కార్యం కనబడినదా? అలానే ఆ ప్రవక్తలందరిలో క్రీస్తు కార్యాలు కనబడ్డాయా లేవా? కనబడ్డాయా లేవా? కానీ అన్నీ కూడా కొలత, లిమిట్, కొలత. అర్థమైందా? కానీ కొలతలన్నిటినీ ఏకం చేసుకొని, ఈ కొలతలన్నీ ఏకం చేసుకొని శరీరమై వచ్చాడే కొలత లేని ఆత్మగా, అదే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుకు ప్రవక్తలకు తేడా ఏంటి? ప్రవక్తలందరూ క్రీస్తులో భాగమై ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా? మోషే క్రీస్తులో భాగం, దావీదు క్రీస్తులో భాగం, సొలొమోను క్రీస్తులో భాగం. అందుకే ఆయన ఏమన్నాడు? నేను సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాము కంటే ముందున వాడను నేను. అబ్రహాము నా దినమును చూడగోరాడు. ఓ దేవుడికి మహిమ. ఆ ప్రవక్తలందరూ క్రీస్తులో భాగాలుగా ఉన్నారు. అర్థమైందని చెప్పింది. క్రీస్తులో వాళ్ళందరూ భాగాలై ఉన్నారు. క్రీస్తు వారి లోపట, ఆ ప్రవక్తల లోపట చిన్న చిన్న భాగాలుగా పోయబడ్డాడు, చిన్న చిన్న భాగాలుగా ప్రోక్షించబడ్డాడు, చిన్న చిన్న భాగాలుగా కుమ్మరించబడ్డాడు. కానీ క్రీస్తు ఎవరంటే సంపూర్ణ వాక్యమై ఉన్నాడు. ప్రవక్త మోషే వాక్యంలో భాగం, ఏలియా వాక్యములో భాగం, యెషయా వాక్యములో భాగం, దానియేలు వాక్యములో భాగం. ఈ భాగాలన్నీ ఏకమైతే యేసుక్రీస్తు. ఆ దైవత్వం అంతా ఏకమవుతుంది యేసుక్రీస్తు. నేను చెప్పేది అర్థమవుతున్నదా? అందుకే యేసుక్రీస్తు కొలత లేని ఆత్మను కలిగి ఉన్నాడు. ఆయన ఏం కలుగున్నాడు? కొరత లేని ఆత్మతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు ఉట్టి వాక్యములో భాగము కాదు, ఆయనే వాక్యమై ఉన్నాడు. వాక్యమంతా ఆయనలోనే ఉన్నది. సంపూర్ణమైన వాక్యము శరీరమై వస్తే అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది మొదటి రాకడై ఉన్నది.
అందుకే అన్ని కాలాలలో ఉన్న దైవత్వము, అన్ని కాలాలలో ప్రవక్తల్లో కుమ్మరించబడిన దైవత్వం అంతా ఇప్పుడు యేసుక్రీస్తులో నివసిస్తా ఉన్నది. దావీదు ఇప్పుడు యేసుక్రీస్తులో భాగమై ఉన్నాడు. మోషే ఇప్పుడు యేసుక్రీస్తులో భాగమై ఉన్నాడు. అబ్రహాం ఇప్పుడు యేసుక్రీస్తులో భాగమై ఉన్నాడు. అర్థమైంది అందరికీ? అది మొదటిది. అక్కడ సంపూర్ణమైన వాక్యం, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. ఈ మాట గుర్తుపెట్టుకోండి, సర్వపరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, శరీరముగా క్రీస్తుగా ఉండడమే మొదటి రాకడై ఉన్నది. ఆ తర్వాత మరలా ఏం జరిగింది? మరలా కొత్త నిబంధనలో తన ఆత్మను 7గా విభజించాడు. దేవుడు తన ఆత్మను 7గా విభజించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుని 7 ఆత్మలను రాయబడి ఉంది. అక్కడ ఆత్మ ఒక్కడే. ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్టు 4వ అధ్యాయంలో చెప్పినట్టు ఆత్మ ఒక్కడే. కానీ మరి 7 ఆత్మలను ఎందుకుంది బ్రదర్? దేవుడే ఆత్మ స్వరూపిగా ఉన్న ఆయన 7గా విభజించుకున్నాడు. ఆయన మొదటి సంఘకాలములో ఆయన కొంత కుమ్మరించాడు. మొదటి సంఘకాలములో అదిగో ఆయన దేవుని 7 ఆత్మలలో మొదటి భాగాన్ని కుమ్మరించాడు. రెండవ సంకాలములో మరలా ఆయన దేవుని 7 ఆత్మలలో రెండవ భాగాన్ని కుమ్మరించాడు. ఎఫెసీలో మొదటి భాగము, స్ముర్నాలో రెండవ భాగము, ఇప్పుడు పెర్గమాలో 3వ సంకాలములో ఆయన ఇప్పుడు దేవుని 7 ఆత్మలలో 3వ భాగాన్ని కుమ్మరించాడు. ఆమేన్, హల్లెలూయా. థియోతేరాలో 4వ సంకాలములో దేవుని 7 ఆత్మలలో కొంత భాగాన్ని 4వ భాగాన్ని అందులో కుమ్మరించాడు. ఆమేన్, ఆమేన్. 5 సార్దీసు సంఘకాలములో కొంత భాగాన్ని కుమ్మరించాడు. మరి ఫిలదెల్ఫియా సంఘకాలంలో కొంత భాగాన్ని కుమ్మరించాడు. మరి పెంతెకోస్తు కాలములో కొంత భాగాన్ని కుమ్మరించాడు. కానీ చివరికి ఏలియా వచ్చేసరికి, ఏలియా ఎవరు చివరిగా వచ్చింది? పేరు చెప్పండి. ఏలియా ఎవరు చివరిగా వచ్చింది? విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ ఏలియా వచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగింది? సమస్తమును ఆయన మరలా సమకూరుస్తానన్నాడు. ఆయన కుదురుబాటు కాలంలో వస్తుందని చెప్పాడు. ఆయన సమస్తమును సమకూర్చడం అంటే అర్థమేంటిది? ఇప్పుడు ఈ దేవుని 7 ఆత్మలన్నీ కూడా ఇదిగో ఆయన ముందు ప్రవక్తలో కుమ్మరించాడు. మరి ప్రవక్త ఎప్పుడు సంఘానికి సూచన అయి ఉన్నాడు, వధువుకి సూచన అయి ఉన్నాడు. అందుకే ప్రవక్తకు జరిగిందే వధువు కూడా జరగాలి. అందుకే ఇప్పుడు ప్రవక్తకు ఎలాగైతే 7 ఆత్మలు కుమ్మరించబడ్డాయో ఆయన లోపట, అదే విధంగా ఇప్పుడు దేవుడు తన 7 ఆత్మలను ఆయన వధువులో కుమ్మరిస్తున్నాడు. అర్థమైందని చెప్పింది. ఆయన వధువులో కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వధువులో ఉన్నది ఇప్పుడు ఒక భాగం కాదు. లూథర్ కాలంలో ఉన్నది భాగం, వెస్లీ కాలంలో ఉన్నది భాగం. అర్థమైందని చెప్పింది. మార్టిన్ కాలంలో ఉన్నది భాగం, కొలంబా కాలంలో ఉన్నది భాగం. ఎక్కలేదా? అర్థమైందని అన్నది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ చివరి కాల వధువుకి, ఈ 7వ సంకాల వర్తమానికుడి యొక్క వర్తమానంలో ఉన్న వధువుకి, ఏలియా వర్తమానంలో ఉన్న వధువుకి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు పూర్తిగా ఆ 7 భాగాలన్నిటినీ, దేవుని 7 ఆత్మలన్నిటినీ తీసుకొని ఇప్పుడు ఈ వధువులో కుమ్మరిస్తున్నాడు. అందుకే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఇప్పుడు ఈ వధువులో నివసిస్తున్నది. అర్థమైందని చెప్పింది. ఈ వధువులో నివసిస్తున్నది ఇది దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. అవునంటారా? నా ఇక్కడ నేను మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అసలు మొదటి రాకడలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో రావడమే మొదటి రాకడ. అది ఎందుకు జరిగింది? అది ఎందుకు జరిగింది? దేవుడు ఎందుకు మానవ శరీరంలో వచ్చాడు? దేవుడు ఎందుకు సశరీరుడై వచ్చాడు? దైవత్వం అంతా మానవ శరీరంలో కుమ్మరించబడి ఈ భూమిపైన ఎందుకు జీవించాడు మొదటి రాకడలో? ఎందుకంటే ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పములో ఆయన లాంటి మానవులను,
ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి స్థానంలో లేడు, ఆయన కుమారుడి స్థానంలో ఉన్నాడు. తండ్రి స్థానంలో లేడు, ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన కుమారుని స్థానంలో ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరు? నువ్వు నేనై ఉన్నాము. మనల్ని ఆయన స్థానంలోనికి తీసుకురావాలని, ఆ కుమారుని స్థానంలోనికి తీసుకురావాలని ఆ మొదటి రాకడ జరిగింది. అక్కడ మొదటి రాకడలో దైవత్వం అంతా, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించడానికి కారణం. అదిగో రెండవ రాకడలో దైవత్వం అంతా సర్వ పరిపూర్ణతగా శరీరంలో వధువులో నివసించడానికి, కుమారులు కుమార్తెలలో నివసించడానికి. ద పర్పస్ ఆఫ్ ద ఫస్ట్ కమింగ్, మొదటి రాకడ యొక్క ఉద్దేశం, లక్ష్యము, సాధించాలనుకున్నది లక్ష్య సాధన. ఏం సాధించాలనుకున్నాడు? తనలాంటి కుమారులను తీసుకురావాలని. మరి తనలాంటి కుమారులు అంటే తాను ఎవరు? దైవత్వం అంతా కూడా ఇదిగో మానవ శరీరములో నివసిస్తా ఉన్నది. అక్కడ దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా నివసిస్తా ఉన్నది. ఇప్పుడు ఆయన లాంటి కుమారులను తీసుకురావాలనేదే మొదటి రాకడ సంకల్పమై ఉన్నది, మొదటి రాకడ లక్ష్యమై ఉన్నది, లక్ష్య సాధనమై ఉన్నది. ఇప్పుడు ఆ లక్ష్య సాధనము అది ఇప్పుడు రెండవ రాకడలో దేవుడు ఈ వధువులో నెరవేర్పు చేస్తా ఉన్నాడు. ఆయన మొదటి రాకడ దేని కొరకైతే జరిగిందో, ఏ లక్ష్యము సాధించాలని జరిగిందో, ఏ లక్ష్యాన్ని సాధించాలని జరిగిందో అది రెండవ రాకడలో నెరవేర్పు అవుతున్నది. ఎలా? మొదటి రాకడలో దైవత్వం అంతా మానవ శరీరంలో నివసించింది. ఎందుకు? తనలాంటి కుమారులను తీసుకురావాలని. ఈ కుమారుల కోసమే సృష్టి యావత్తు మిగిలిన ఆశతో తేరి చూస్తూ ఉన్నది. తనలాంటి దేవుని కుమారులను తీసుకురావాలని. కరెక్టేనా కాదా? ఆ క్రీస్తు దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన క్రీస్తు దేవుని కుమారుడు అవతారంలో ఉన్నాడు. అంటే ఏంటి? దైవత్వం అంతా శరీరముగా క్రీస్తులో నివసిస్తున్నది. ఇప్పుడు తనలాంటి కుమారులను తీసుకురావాలని, మ్యాన్, తనలాంటి కుమారులను తీసుకురావాలని అక్కడ మొదటి రాకడ జరిగింది. ఇప్పుడు అక్కడ ఆయన గోధుమ వలె ఉన్నాడు. గోధుమ ఒంటిగా ఉంటే ఏమీ లాభము లేదు, కానీ అది నేలలో పడి చనిపోతేనే ఇంకా దానిలాంటి అనేకమైన విస్తారమైన గోధుమలను తీసుకొస్తుంది. అది ఎక్కిందా ఏమైనా నేను చెప్పింది? గోధుమ ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన చనిపోయినాడు, సిలువలో ఆయన మరణించాడు. ఆయన దాని ద్వారా ఇదిగో వధూవృక్షములో విస్తారమైన గోధుమ దేవుని కుమారులను తీసుకొని వస్తా ఉన్నది. యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారులను ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని కుమారులుగా, యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారులుగా మారుతున్నామో అప్పుడైనా తండ్రి అవుతున్నాడు. అప్పుడు ఆయన మొదటి రాకడలో తండ్రే కుమారుడయ్యాడు, తండ్రే దేవుని కుమారుడయ్యాడు. కానీ ఇప్పుడు ఆ దేవుని కుమారుని లక్ష్యం ఏంటంటే తనలాంటి అనేకమైన దేవుని కుమారులను, తనలాంటి గోధుమలను తీసుకురావాలని ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి, తన సిలువలో ఆయన తన యొక్క జీవాన్ని ధారపోసి ఈ 7 సంఘ కాలాలలో తనలాంటి దేవుని కుమారులను, తనలాంటి గోధుమలను ఆయన వధూవృక్షం ద్వారా తీసుకొస్తా ఉన్నాడు. ఆయన అర్థమైందా అని చెప్పింది? మీకు పర్పస్ అర్థమైందా? మొదటి రాకడ పర్పస్, మొదటి రాకడ ఉద్దేశం, లక్ష్యం రెండవ రాకడ అయి ఉన్నది. ఎందుకంటే రెండవ రాకడలో ఇప్పుడు దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమరిస్తున్నాడు. ఆయన ఈ దైవత్వం అంతా శరీరముగా వధువులో కుమరించడానికి, తనలాంటి కుమారులను తీసుకురావడానికి మొదటి రాకడలో దైవత్వం అంతా మానవ శరీరమై మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు జీవాన్ని ధారబోసింది. గోధుమ ఒంటిగా ఉంటే లాభమేమీ లేదు, కానీ అది నేలలో పడి చనిపోతే ఏం జరుగుతుందట? తనలాంటి అనేకమైన గోధుమలను అది విస్తారముగా తీసుకురాగలదు. అదేనా మొదటి రాకడలో జరిగింది?
ఇప్పుడు మరి గోధుమ విస్తారంగా వచ్చిన కాలంలో ఉన్నామా? ఆ మొదటి రాకడలో దేవుని కుమారుని వలె ఇప్పుడున్న ప్రతి దేవుని కుమారుడు ఉంటాడా ఉండడా? ప్రొఫెట్ బ్రహ్నాం గారు అంటారు, భూమిలో పడిన విత్తనము, గోధుమ విత్తనము ఏ రంగు, ఏ రుచి, ఏ వాసన, దాంట్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత పొటాషియం ఉంది, దాంట్లో ఎంత కాల్షియం ఉంది, దాంట్లో ఎంత ఐరన్ ఉందో ప్రతి విత్తనంలో కూడా అంతే కనబడుతుంది. ఏమైనా ఎక్కిందా నేను చెప్పింది? ఇప్పుడు భూమిలో పడిన విత్తనాన్ని తీసుకో, మరియు భూమిలో పడి చనిపోయి తీసుకొచ్చిన మరొక విత్తనాన్ని తీసుకో. ఈ విత్తనాలన్నిట్లలో ఈ భూమిలో పడిన విత్తనంలో ఏమేమి ఉందో అదంతా దాంట్లో కూడా ఉంటాయి. ఇందులో కాల్షియం ఉందా, అందులో కూడా కాల్షియం ఉంటుంది. ఇందులో ఐరన్ ఉందా, అందులో కూడా ఐరన్ ఉంటుంది. ఇది గోధుమ రంగులో ఉందా, అది కూడా గోధుమ రంగులో ఉంటుంది. దీని రుచి ఎలా ఉందో దాని రుచి కూడా అలానే ఉంటుంది. దీని వాసన ఎలా ఉందో దాని వాసన కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనందరం ఏమవుతున్నాం? యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారులము. అంటే దాని అర్థం ఏంటిది? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఈ వధువులోని ఒక్కొక్క సభ్యుల్లో కుమరిస్తా ఉన్నాడు ఆయన. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఈ వధువులో ఉన్న ఒక్కొక్కరిలో ఆయన కుమ్మరిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వలె మారాలన్నదే ఆయన లక్ష్యం. మొదటి రాకల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా ఉన్నాడో అలా ప్రతి ఒక్కరూ మనం అలా మారాలనేదే, ఆ దేవుని కుమారుడు వలె మారాలనేదే ఆయన లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్య సాధననే రెండవ రాకడ. అందుకే దైవత్వం అంతా ఆ దేవుని 7 ఆత్మలు భౌతికంగా ఇప్పుడు శారీరకంగా వధువులో కుమ్మరించబడతా ఉన్నది. దానిలో మొదటిగా పరిపక్వత చెందిన పన ఎవరంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ప్రతి పంటలో ఒక పన ముందు వస్తుంది, ముందు పరిపక్వత చెందుతుంది, మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు పండుగలలో మీరు చూస్తే 4వ పండుగలో అదేముంటుందంటే, అదిగో ఆ పనను తీసుకొని, పరిపక్వత వచ్చిన పనను తీసుకొని అల్లాడిస్తాడు యాజకుడు. ఎందుకు అల్లాడిస్తాడు? ప్రజలపైన ఎందుకు అల్లాడిస్తాడు? ఎందుకంటే మిగతా పంట కూడా ఈ మొదటి పన వలె పరిపక్వతలోనికి రాబోతా ఉన్నది. మరి మన కాలంలో మొదటిగా పరిపక్వత చెందిన దేవుని కుమారుడు ఎవరు అంటే అది విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. దాని తర్వాత వస్తున్న పంట ఎవరంటే మనమై ఉన్నాం. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? దాని తర్వాత వస్తున్న పంట ఎవరంటే మనమై ఉన్నాం. ఆమేన్. రెండవ రాకడ ఎందుకు జరిగింది? ఆ పంటను తీసుకురావడానికి. ఆ భూమిలో పడిన అదే గోధుమ జీవము ఇప్పుడు ప్రతి గోధుమ జీవంలో కనబడాలి. చెట్టుపై వచ్చిన ప్రతి గోధుమలో కనబడాలి. అదే జీవము కనబడాలి. అందులో ఎంత శాతం ఐరన్ ఉందో ఇందులో కూడా అంతే శాతం ఐరన్ ఉండాలి. ప్రతి గోధుమలో ఉండాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? అందుకే ఈ రోజున మొదటి రాకడ యొక్క లక్ష్య సాధననే రెండవ రాకడ నెరవేరిపోయి ఉన్నది. అంటే మొదటి రాకడలో ఏది లక్ష్యం సాధించాలని దేవుడు అనుకున్నాడో, ఏ ఉద్దేశాన్ని నెరవేర్చాలని అనుకున్నాడో అది రెండవ రాకడలో జరుగుతూ ఉన్నది. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అసలు రెండవ రాకడ నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి దైవత్వం అంతా ఇప్పుడు మానవ శరీరంలోకి కుమ్మరించబడింది. అదే రెండవ రాకడ. ఎందుకంటే మొదటి రాకడలో దైవత్వం అంతా మానవ శరీరంలో కుమ్మరించబడింది, క్రీస్తు అనే శరీరంలా, కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలా. అది మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడ ఏంటిది? మళ్ళీ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత మరలా మానవ శరీరంలో అనేక సభ్యులు కలిగిన క్రీస్తు యొక్క వధువు అనే శరీరంలో ఇప్పుడు కుమ్మరించబడతా ఉన్నది. అదేగా రెండవ రాకడ. అదేగా ప్రకటన 10లో జరుగుతూ ఉన్నది. అదేగా దేవుని 7 ఆత్మలు. ఆ మేఘం ఏంటిది? దేవుని 7 ఆత్మలు. ఆయన ఏం ధరించుకొని వచ్చాడు? ప్రకటన 10లో మేఘాన్ని ధరించుకొని వచ్చాడు. ఆ మేఘం ఏంటిదట? దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు ఆ 7 ఆత్మలు ఎవరిలో కుమ్మరించబడుతున్నది? ముందు ప్రవక్తలో కుమ్మరించబడింది. ఇప్పుడు ప్రవక్తకు జరుగుతున్నదే వధువుకి జరగాలి కాబట్టి
ఇప్పుడు వధువులో కుమ్మరించబడతా ఉన్నది. అదే కదా రాకడ అంటే. అక్కడ ఆయన ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు, ఇక్కడ కూడా ఆయన ఏకైక మనిషి కుమారుడుగా వస్తా ఉన్నాడు. అక్కడ మొదటి రాకల్లో అది తూర్పు వైపు అయితే, ఇప్పుడు ఆయన రెండవ రాకల్లో పశ్చిమ వైపు జరుగుతా ఉన్నది. అక్కడ ఆయన లోక పాపాలు మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా అదిగో శిలువదారుడిగా వస్తే, ఇక్కడ ఆయన మేఘారుడే వస్తా ఉన్నాడు. రెండవ రాకడ మేఘారుడే వస్తాడని ఎంతమంది తెలుసు? లేఖనాలు మేఘారుడే వస్తాడని చెప్తలేదా? 1923లో వచ్చింది ఏంటిది మరి? మేఘారుడై క్రీస్తు వచ్చాడు. ప్రకటన 10లో మేఘారుడై క్రీస్తు వచ్చాడు. కరెక్టేనా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 27వ వచనం నుండి చదివితే అదిగో ఆయన మనిషి కుమారుడు మేఘారుడై వస్తున్నాడు. అక్కడ కరెక్టేనా? మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడును, ఏకైక మనిషి కుమారుని రాకడ కూడా అలాగునే ఉండును. తూర్పున పుట్టిన మెరుపు అదేంటో కాదు, ఏకైక మనిషి కుమారుని రాకడ. ఇప్పుడు అది పడమటి వరకు రావాలి. అందుకే మనం సాయంకాల సమయంలో ఉన్నామంటున్నాం. మనం నమ్ముతున్న వర్తమానం సాయంకాల వెలుగు, ఉదయకాల వెలుగు కాదు, సాయంకాల వెలుగు. అది రాత్రి కాదు, పగలు కాదు, అస్తమయ సమయమున వెలుగు కలుగును. ఇది సాయంకాల వెలుగై ఉన్నది. ఇది జకరియాలో చెప్పబడినట్టుగా ఇది సాయంకాల వెలుగై ఉన్నది. జకరియా 4లో చెప్పినట్టు సాయంకాల వెలుగు అంటే ఏంటిది? అది ఏంటో కాదు, మళ్ళీ ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడా. ఆమేనంటారా? ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడా ఇప్పుడు సాయంకాలం అందు జరిగినది. ఉదయకాలంలో జరిగినట్టుగానే, తూర్పున జరిగినట్టుగానే పశ్చిమమున జరిగినది. మొదటి రాకడ తూర్పున జరిగినది, ఇజ్రాయెల్ దేశం తూర్పు వైపు ఉన్నది. రెండవ రాకడ అదిగో అక్కడ పశ్చిమమున జరుగుతున్నది, అమెరికా దేశం పశ్చిమం వైపు ఉన్నది. ప్రపంచ పటంలో చూస్తే పశ్చిమ దేశాల్లో అమెరికా ఉన్నది. అక్కడ ఈరోజు మనం దేని ప్రకటిస్తున్నాం? సాయంకాల వెలుగును ప్రకటిస్తాం, సాయంకాల వర్తమానాన్ని ప్రకటిస్తాం. అంటే ఏకైక మనిషి కుమారుని రాకడా సాయంకాల వెలుగుగా, ఇదిగో రెండవ రాకడగా మనం దాన్ని ప్రకటిస్తా ఉన్నాం. మనం బ్రదర్ దాన్ని ప్రకటిస్తే అందరూ మనల్ని హేళన చేస్తారు పాస్టర్ గారు, అందరూ మనల్ని ఎగతాళి చేస్తారు పాస్టర్ గారు, అందరూ నవ్వుకుంటారు పాస్టర్ గారు. మొదటి రాకడను ప్రకటిస్తున్నప్పుడు కూడా వాళ్ళు అలానే చేయలేదా? తూర్పు వైపున అదిగో ఆయన 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 సూర్యుడు ఎలాగైతే తూర్పు నుండి పడమకు ప్రయాణం చేస్తాడో, నాగరికత కూడా ఆ విధంగానే ప్రయాణం చేసిందని ప్రాఫిట్ చెప్పలేదా? నాగరికతతో పాటు సువార్త కూడా అలానే ప్రయాణం చేసింది. సో సువార్త ముందు ఎక్కడ మొదలైందంటే తూర్పున మొదలైంది. అదే మొదటి రాకడా, అదే ఏకైక మనిషి కుమారుని రాకడా. మరి ఆ రాకడ ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని చూసి, అపోస్తలను చూసి నవ్వలేదా? ఎగతాళి చేయలేదా? హేళన చేయలేదా? వాళ్ళు నానా రకాల పేర్లతో వాళ్ళని పిలవలేదా? వాళ్ళను కొట్టలేదా? వాళ్ళను సభలలోనికి ఈడవలేదా? వాళ్ళని హింసించలేదా? బాధ పెట్టలేదా? జరిగింది అదంతా. కానీ వాళ్ళు ఏమన్నారు? ఈ సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను అన్నాడా పౌలు గారు? మరి ఇప్పుడు మనం తూర్పు యొక్క సువార్తలో లేం, మనం ఇప్పుడు పడమర సువార్తలో ఉన్నాం, సాయంకాల వర్తమానంలో ఉన్నాం, సాయంకాల వెలుగులో ఉన్నాం. ఏకైక మనిషి కుమారుని రాకడా ఇప్పుడు అదిగో పశ్చిమమున జరిగినది, ఇప్పుడు పడమరన జరిగినది. ఇప్పుడు దాన్నే మనం ఈరోజు ప్రకటిస్తాం ప్రపంచానికి. ఆయన మేఘారుడుగా క్రీస్తు వచ్చాడు. 1963లో మేఘారుడుగా క్రీస్తు వచ్చాడు. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాల ప్రకారముగా 1963లో క్రీస్తు మేఘారుడిగా వచ్చాడు. మొదటి తెస్సలోనిక 4:16 ప్రకారముగా అదిగో క్రీస్తు మేఘారుడిగా, ఆర్భాటము, ప్రధానదూత శబ్దము, దేవుని బూరుతో దిగొచ్చాడు పరలోకము నుండి. అదిగో లూకా 17వ అధ్యాయం 26-30 వచనాల ప్రకారముగా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం ప్రకారముగా ఇదిగో మనిషి కుమారుడు మేఘారుడే వచ్చాడు. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా
అదిగో ఆయన మేఘారుడే వచ్చాడు. అక్కడ ఈ మేఘారుడే వస్తానన్నాడు. అక్కడ ఇప్పుడు వచ్చాడు ఆయన. దానికి మేము సాక్షులమై ఉన్నాము. ఇప్పుడు మనం ఏ వెలుగును ప్రకటిస్తున్నాం? మనం సాయంకాల వెలుగుని. దీన్ని ప్రకటించినప్పుడు నవ్వుతారా, నవ్వరా? ఎగతాళి చేస్తారా, చేయరా? హేళన చేస్తారా, చేయరా? చేయాలి, లేఖనం ప్రకారముగా చేయాలి. ఎందుకంటే పేతురు భక్తుడు రాస్తాడు పేతురు పత్రికలో ఏంటంటే, మొదటిగా హేళన చేయువారు, ఎగతాళి చేయువారు వస్తారని గుర్తుపెట్టుకోనండి. నీ రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అనుకుంటూ వాళ్ళు హేళన చేస్తూ వస్తారు. వాళ్ళు అక్కడ ఆ వాగ్దానం జరిగిందిరా బాబు అంటే నమ్ముతారా? వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మరు. నమ్మే వాళ్ళు ఎవరంటే వధువు మాత్రమే. అంగీకరించే వాళ్ళు ఎవరంటే ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారే. మొదటి రాకడను అంగీకరించింది ఎవరు? అప్పుడు ఆ సమయంలో అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారే. ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే ఆ రోజు అపోస్తులు ప్రకటించిన సువార్తను నమ్మారు. మొదటి రాకడ సువార్తను నమ్మారు. అవునా కాదా? ఏర్పరచబడిన వారు అతని వాక్యమును అంగీకరించిరి అనుంది బైబిల్లో. అపోస్తుల కార్యంలో ఉంటుంది, పేతురు వాక్యాన్ని ఏర్పరచబడిన వాళ్ళు అంగీకరించారట. పౌలు గారు కూడా ఎఫెసీ 1వ అధ్యాయములో మనమందరము జగదు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడితే అని రాశాడు ఆయన. అక్కడ ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు మాత్రమే ఆ రోజు ఎలాగైతే తూర్పు నుండి వచ్చిన సువార్త, మొదటి అక్కడ సువార్త నమ్మారో, ఈరోజు కూడా ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు మాత్రమే పడమట నుండి వస్తున్న, సాయంకాలము నుండి వస్తున్న ఈ సువార్తను నమ్ముతారు. ఈ సాయంకాల సువార్తను నమ్ముతారు. ఈ సాయంకాల వెలుగును నమ్ముతారు. నమ్ముచున్న మీరు ధన్యులై ఉన్నారు. చూచుచున్న మీ కనులు ధన్యమై ఉన్నవి. వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు ఏంటిది? దైవత్వం, దేవుని 7 ఆత్మలు, సర్వ పరిపూర్ణత శరీరముగా వధువులోని ఒక్కొక్క సభ్యుల్లో కుమ్మరించుకుంటున్నాడు ఆయన. మనలో ప్రతి ఒక్కరం ఒక పిరమిడ్గా మారిపోతున్నాం. ఒక పరిపూర్ణ మానవ స్వరూపంగా మారిపోతాం మనలో ప్రతి ఒక్కరం. ఆమేన్ అంటారా? ఈ ఒక్కొక్క రాయి పిరమిడ్గా మారినాక వీటన్నిటిని సమకూరుస్తే ఆ పెద్ద నూతన యెరూషలేము అనే పిరమిడ్ కనబడతా ఉన్నది. పిరమిడ్ పట్టణం కనబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అయితే ప్రవక్త అంటాడు, సత్యము అనే మాటకు అర్థం ఏంటిదట అంటే, అది అబద్ధమునకు వ్యతిరేకంగా ఉన్నది అనే, అబద్ధమునకు వ్యతిరేకంగా ఉన్న నిజము అని అర్థం కాదు, కానీ ఒక అభిప్రాయమును పరిపూర్ణంగా గ్రహించడం గురించి ఇది చెప్పబడింది అంటున్నాడు. ఎక్కడంటే ఫిలదెల్ఫియా సంఘకాలంలో 29వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. 7 సంఘాలలో 29వ పారాగ్రాఫ్లో ఏమంటున్నాడంటే, సత్యం అంటే ఏంటిదట అంటే ఒక అభిప్రాయమును పరిపూర్ణంగా గ్రహించుట గురించి ఇది చెప్పబడినది. పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకం. పాక్షిక గ్రహింపునకు అంటే కొద్దిపాటి గ్రహింపునకు ఇది వ్యతిరేకం. వాక్యం ఎప్పుడు కూడా పరిపూర్ణమైన గ్రహింపును ఇవ్వడమే సత్యమై ఉన్నది. కొంచెమే వాక్యం అర్థం చేసుకొని నేను సత్యంలో ఉన్నాను అంటే అది కుదరదు. ఎందుకంటే ప్రతి సంఘ శాఖలో ఎంతో కొంత సత్యం ఉంటుంది, ఎంతో కొంత సత్యం ఉంటుంది. కానీ అది పూర్తి సత్యం కాదు, అది సంపూర్ణ సత్యం కాదు. అది ప్రతి సంఘ శాఖలో, ప్రతి సంస్థాగత సంఘాలలో, డినామినేషన్స్లో, ఆర్గనైజేషన్స్లో ఎంతో కొంత సత్యం ఉంటుంది. కానీ అది పరిపూర్ణమైన సత్యం కాదు. అది అర్థమైందని చెప్పింది. అందుకే ప్రాఫిట్ ఏమంటాడంటే, ఒక అభిప్రాయమును పరిపూర్ణంగా గ్రహించడం గురించి అది చెప్పబడినది. పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకం. ఇప్పుడు ఉదాహరణ చెప్పాడు. ప్రవక్త చెప్పిన ఉదాహరణ చెప్పినాక నేను కూడా ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ప్రవక్త ఏం చెప్పాడంటే, ఉదాహరణకు యోహాను సువార్త 6:32లో యేసు చెప్పినది చూడండి. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే
పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని. హెబ్రీ 9:24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 1 యోహాను 2:8 చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇప్పుడు ప్రవక్త వివరిస్తున్నాడు. ఇవన్నీ లేఖనాలు చెప్పాడు, ముందు వివరిస్తున్నాడు 30వ పారాగ్రాఫ్లో. ఈ మాట పూర్ణ గ్రహింపును వ్యక్తం చేయుచున్నది. పూర్ణ గ్రహింపును, పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకం. ఈ వచనములలో మాదిరిని చూచాం. ఏ వచనాలలో? ఇప్పుడు ఉదాహరణ, మోషే కాలంలో మోషే వారికి మన్నాన్ని ఇచ్చాడా? కానీ యేసు వచ్చి ఏమన్నాడో తెలుసా? మోషే మీకు నిజమైన ఆహారాన్ని ఇవ్వలేదు. చదివినాం కదా ఇక్కడ పైన. మోషే మీకు పరలోకము నుండి వచ్చు ఆహారము మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. మరి మోషే ఇచ్చింది ఏంటి? మరి మోషే ఇచ్చింది కేవలం ఛాయ మాత్రమే. మోషే ఇచ్చింది కేవలము ఛాయ మాత్రమే. ఆ రోజు మన్నా ఏంటిది? ఛాయ. మరి ఆ మన్నా యేసుక్రీస్తు వాక్యం యేసుక్రీస్తు నిజాహారమై ఉన్నాడు. ఆ మన్నా దేని సూచిస్తూ ఉన్నది? నిజాహారమైన వాక్యాన్ని సూచిస్తూ ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడు? మా పితరులు మన్నాను తిన్నారని తెలుసా నీకు అని అన్నప్పుడు, మీ పితరులు మన్నాను తిని కూడా నశించిపోయారు అన్నాడా లేదా? మీ పితరులు మన్నాను తిని కూడా నశించిపోయారు, కానీ నేనిచ్చు ఆహారం తినువాడు ఇక ఎన్నడూను నశించిపోడు, ఎన్నడూను ఆకలి కొనడు. మీ పితరులు మన్నాను ప్రతిరోజు తిన్నారు. ఈరోజు తిన్నారా? మళ్ళీ రేపు దినమందు మరలా వాళ్ళకి ఆకలయ్యి మరలా తిరిగి మన్నాను సమకూర్చుకొని తినాలి. పైగా ఈరోజు సమకూర్చుకున్న మన్నా రేపటికి పని చేయదు. రేపటి దినమునకు మరుసటి దినమునకు అది కుళ్ళిపోయి అది పురుగులు బట్టి వాసన వస్తుంది అది. అందుకే మరలా వాళ్ళు కొత్తగా మన్నాను సమకూర్చుకోవాలి, మరలా దాన్ని తినాలి. మరలా మరుసటి రోజున మరలా ఆకలి అవుతుంది. మరలా నిన్న సమకూర్చుకున్న మన్నా ఈరోజు పని చేయదు, మరలా కొత్తగా సమకూర్చుకోవాలి. కరెక్టేనా కాదా? కానీ ఏసు అంటాడు, నేనిచ్చు ఆహారము తినువాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు. దాని అర్థం ఏంటిది? ఇప్పుడు నేను చదువుతాను అదంతా. దాని అర్థం ఏంటిది? మన్నా పాత నిబంధనలో ఏదైతే దేవుడు అక్కడ పితరులకు ఇచ్చాడో, ఇజ్రాయెల్ పితరులకు, అది ఒక ఛాయ, ఒక నీడ. నిజ స్వరూపం ఎక్కడుందంటే యేసుక్రీస్తు వచ్చి నేనిచ్చే ఈ జీవాహారమే, నేనిచ్చే ఈ మన్నాయే, ఈ జీవాహారమే నిజమైన ఆహారం. ఇది దీన్ని భుజించిన వాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు అని అంటున్నాడు ఆయన. ఇజ్రాయేలులకు మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారికి మన్నాను గురించి అర్థమైంది, కానీ పరిపూర్ణంగా అర్థం కాలేదు. మన్నా, ఛాయ, నీడ అని వింటున్నారా? మన్నా కేవలం ఛాయ, నీడ అని, అది రాబోయే కాలములో దాని నిజ ఆహారముగా ఆయన ఇవ్వబోతున్నాడని, దానికి మన్నా ఒక సాదృశ్యంగా ఉన్నదని, అది కేవలం ఒక ఛాయగా ఉన్నదని వాళ్ళు గ్రహించలేకపోయారు. వాళ్ళు అదే పాక్షిక గ్రహింపు అంటారు దాన్ని. కొంతవరకే అవగాహన ఉన్నది వాళ్ళకి మన్నా పైన, కానీ పరిపూర్ణమైన అవగాహన ఏంటిది? పరిపూర్ణమైన గ్రహింపు ఏంటిది? ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు ఏంటిదంటే ఆ ఛాయనే ఏదైతే మన్నా అక్కడ పితరులకు ఇచ్చాడో మొదటి నిర్గమములో, ఆ ఛాయనే రెండవ నిర్గమములో నిజ రూపములో ఆయన వాక్యముగా ఇస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆ వాక్యమే నిజమైన మన్నా.
పాక్షిక గ్రహింపు, పార్షల్ రియలైజేషన్. ఈ పాక్షిక గ్రహింపు ఏంటిదంటే అప్పుడు ఇజ్రాయేలు యేసుక్రీస్తు మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఉన్న గ్రహింపు అనమాట. మాకు కూడా మోషే ద్వారా దేవుడు మాకు మన్నాన్ని ఇచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు. మన్నాన్ని ఇచ్చాడు కరెక్టే, కానీ ఆ మన్నా దేనికి సాదృశ్యం వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మన్నా ఎందుకు ఇవ్వబడిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మన్నా తిని కూడా వాళ్ళు ఎందుకు నశించిపోయారో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మన్నా తిని కూడా మరుసటి రోజు అది ఎందుకు పురుగులు పడుతున్నదో, అది ఎందుకు వాసన కొడుతున్నదో, అది నశించిపోతున్నదో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మన్నాను తిని కూడా వాళ్ళు ఎందుకు అరణ్యంలో రాలిపోయారో, చనిపోయారో వాళ్ళకి అర్థం కాలేదు. పాక్షిక గ్రహింపది. వాక్యం పట్ల పాక్షిక గ్రహింపు, కొద్దిపాటి గ్రహింపు, పార్షల్ రియలైజేషన్ అంటారు దాన్ని. కానీ యేసు వచ్చి చెప్పినప్పుడు ఎవరైతే దాన్ని పట్టుకుంటున్నారో శిష్యులు, ఇప్పుడు వాళ్ళకు పరిపూర్ణమైన గ్రహింపు వస్తా ఉన్నది. అందుకే వాక్యం ఏమంటుంది? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. ఎందుకు? నిజమైన మన్నా దేవుడు వాక్యమై ఉన్నది. అందుకే యేసు ఏమన్నాడంటే, మోషే మీకు నిజమైన ఆహారమును ఇవ్వలేదు, పరలోకమందున్న నా తండ్రియే మీకు నిజమైన ఆహారమును ఇస్తున్నాడు. నేనే పరలోకము నుండి వచ్చిన జీవాహారాన్ని, మరియు నన్ను భుజించిన వాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు. అక్కడ మన్నా తింటే వాళ్ళు మళ్ళీ ఆకలి కొన్నది వాళ్ళకు. ఆ మన్నా మళ్ళీ పురుగులు పట్టింది, కానీ ఈ మన్నా పురుగులు పట్టదు, ఈ మన్నా చెడిపోదు. ఈ వాక్యము అర్థమైందా నేను చెప్పింది? నేను ఇచ్చే ఈ జీవాహారము ఎన్నడూ చెడిపోదు, పురుగులు పట్టదు, వాసన కొట్టదు. ఆమెనంటారా? ఇది తిన్నవాడు మనలో ఆకలి కూడా కొనడు. ఇక బాబా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే, పాక్షిక గ్రహింపులో వాళ్ళు ఉన్నారు ఇజ్రాయేలులు యేసు వచ్చి చెప్పినప్పుడు. అందుకే ప్రవక్త అంటాడు, ఈ మాట పరిపూర్ణ గ్రహింపును వ్యక్తం చేయుచున్నది, పాక్షిక గ్రహింపునకు ఇది వ్యతిరేకం. ఈ వచనములలో మాదిరిని చూచాం, ముందెన్నడూ లేని విధంగా మనం ఇప్పుడు అర్థం చేసుకోనగలం. ముందెన్నడూ లేని విధముగా మనం ఇప్పుడు అర్థము చేసుకోగలం. అంటే అర్థమైందా ఈ మాట? దాన్నే పరిపూర్ణ గ్రహింపు అంటారు. ముందెన్నడూ లేని విధముగా మనం ఇప్పుడు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు, ఒకప్పుడు మనం ఇదే బైబిల్ చదివినాం, కానీ బైబిల్ మనం చదివినప్పుడు మనం కొంత అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అదే బైబిల్ని మళ్ళీ చదువుతున్నాం. మనం ఏం జరుగుతుంది ఇప్పుడు? మనకు ఇంకెక్కువ అర్థమవుతుంది ఈ బైబిల్. అర్థమైందా నేను చెప్పింది? అర్థమవుతుందా నేను చెప్పింది? ఇదే బైబిల్ నువ్వు 10 ఏళ్ల క్రితం చదివినప్పుడు నీకు కొంతవరకే అర్థమైంది, అది పాక్షిక గ్రహింపు. కానీ ఇప్పుడు అదే బైబిల్ని నువ్వు ఇప్పుడు మరలా చదువుతున్నప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు వస్తుంది నీకు. ఇప్పుడు మున్నెన్నడూ లేని విధంగా మనం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతానా? మనం యేసు చెప్పిన ఈ మాటలు ఉదాహరణగా, మనుష్యుడు బ్రతుకుచున్న రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించును. దాని అర్థం ఏంటి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రవక్త చెప్పినట్టుగా, మోషే మీకు ఆత్మీయ ఆహారం ఇవ్వలేదు, పరలోకము నుండి వచ్చిన ఆహారం మీకు ఇవ్వలేదు, నా తండ్రియే మీకు పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని ఇస్తున్నాడు. నేనే పరలోకము నుండి వచ్చిన జీవాహారాన్ని. నన్ను భుజించిన వాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు. ఏం జరుగుతుంది ఇప్పుడు? పరిపూర్ణమైన గ్రహింపులోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మన్నా ఏమిటో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. మన్నా ఒక ఛాయగా నీడగా ఇవ్వబడిందని, నిజ రూపం ఎవరంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడని, యేసుక్రీస్తే ఆ జీవారము మన్నా అయి ఉన్నాడని పరిపూర్ణ గ్రహింపులో అర్థమవుతుంది ఇప్పుడు. అది ప్రొఫెట్ అంటున్నాడు, ముందెన్నడూ లేని విధముగా మనం ఇప్పుడు అర్థం చేసుకోనగలము. మాదిరితో మాదిరి కానిది
విభేదించుచున్నది. మాదిరితో మాదిరి కానిది విభేదించుచున్నది, మరియు నిజ స్వరూపముతో నీడకు తేడా ఉన్నది. ఉందా లేదా? నిజ స్వరూపానికి నీడకు తేడా ఉంటుందా ఉండదా? చాలా తేడా ఉంటుంది. నీడలో ఇప్పుడు ఉదాహరణ, ఈ చెయ్యి ఉంది, దీనిపైన వెలుగు పడినప్పుడు, వెలుగు వచ్చి దీనిపైన పడినప్పుడు దీని యొక్క నీడ గోడ పైన పడుతుందా? నువ్వు నీడలో ఏం చెప్పగలవంటే, ఈ నీడను మాత్రమే చూసినప్పుడు ఏం చెప్పగలవు? దీనికి 5 వేళ్ళు ఉన్నాయని చెప్పగలవు. కరెక్టేనా? అలా ఉన్న ఏదో షర్ట్ వేసుకొని ఉన్నాడని చెప్పగలవు. కానీ నీడకు నిజ రూపానికి ఎంత తేడా ఉంటుందంటే, ఈ చెయ్యి ఏ రంగులో ఉందో నిజ రూపం చూస్తేనే తెలుస్తుంది. నీడలో అన్నీ నల్లగానే కనబడతాయి. అలా వేసుకున్న షర్టు, అది ఎలాంటి రంగు షర్టు, అది నీడలో నీకు కనబడదు. అది కనబడుతుందా? కానీ నిజ రూపంలో అది ఏ రంగు షర్టో అర్థమవుతుంది అక్కడ. సరే, మీకు అర్థమయ్యేటట్టుగా నెగిటివ్లు చూసారా మీరు? ఫోటోలు కొట్టినప్పుడు నెగిటివ్లు చూసారా? నెగిటివ్ని చూసారా ఎవరైనా? నెగిటివ్లో మనకేం కనబడుతుంది? ఒక వ్యక్తి ఉన్నట్టు కనబడుతుంది. బహుశా ఇది మార్క్ పాస్టర్ అయి ఉంటాడు అన్నట్టు కనబడుతుంది. కానీ నిజంగా అది మార్క్ పాస్టరా కాదా అనేది దానిని పాజిటివ్లోనికి, ఫోటోలోనికి తీసుకొస్తేనే తెలుస్తుంది అది. పైగా అతని జుట్టు నల్లగా ఉందా తెల్లగా ఉందా తెలుస్తుందా నెగిటివ్లో? అతను వేసుకున్న షర్టు తెల్ల షర్టా, నల్ల షర్టా, ఎర్ర షర్టా, ఏ రంగు కలిగిన షర్టు నెగిటివ్లో తెలుస్తుందా? చాలా తేడా లేదు. నీడకును నెగిటివ్కును పాజిటివ్కి, నీడకు నిజ రూపానికి ఉందా లేదా? నీడకు నిజ రూపానికి తేడా ఉందా లేదా? నీడ ఏంటంటే ఒక అవగాహన మాత్రమే. ఏంటిది? ఒక అవగాహన కోసం మాత్రమే. నీడ వలన నీకు పరిపూర్ణమైన గ్రహింపు రాదు. వస్తుందా? సరే, నా నెగిటివ్లు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి నా పాత ఫోటో నెగిటివ్లు, నేను మీకు ఇస్తాను. ఆ నెగిటివ్ని చూసి నేను ఏ రంగు షర్ట్ వేసుకున్నానో మీకు చెప్పాలి. నాకు ఏ రంగు ప్యాంట్ వేసుకున్నానో చెప్పాలా మీరు నాకు. అసలు నేను బెల్ట్ పెట్టుకున్నానో లేదో చెప్పాలి. అప్పుడు నా జుట్టు రంగు ఏది ఉందో చెప్పాలి. నాకు నిజంగా అప్పుడు మీసాలు ఉన్నాయా లేవా చెప్పాలి. నెగిటివ్లో తెలుస్తాయా అవన్నీ? నీడలో తెలుస్తాయా అండి? ఉట్టి పాక్షిక గ్రహింపు మాత్రమే వస్తుంది. బ్రదర్, ఇది మీ ఫోటో లాగానే అనిపిస్తున్నది, ఈ నెగిటివ్ మీలాగానే అనిపిస్తూ ఉన్నది, కొంచెం ఆ ఛాయ చూస్తా అంటే మీ పోలికలే కనబడుతున్నాయి తప్ప మరి ఇక్కడ నీ రంగేంటో మాకు తెలియదు, నువ్వు వేసుకున్న షర్ట్ రంగేంటో మాకు తెలియదు, నువ్వు ఫోటో దిగుతున్నప్పుడు వెనకాల ఉన్న కర్టెన్ రంగేంటో మాకు తెలియదు. ఇదంతా నెగిటివ్లో పార్షిక గ్రహింపు. అర్థమైందని చెప్పింది. పార్షిక గ్రహింపు అదంతా. అవునంటారా? ఈ పాక్షిక గ్రహింపు ఏదైతే ఉందో, పాక్షిక గ్రహింపు, కొద్దిపాటి గ్రహింపు మరియు నిజ రూపం అంటే పరిపూర్ణమైన గ్రహింపునకు చాలా తేడా ఉంటుంది. ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి. ఈరోజు ఒక వ్యక్తి పాక్షిక గ్రహింపుతో వర్తమానంలో ఉన్నాడనుకో, పరిపూర్ణమైన గ్రహింపులోకి లేకుండా పాక్షిక గ్రహింపును మాత్రమే వర్తమానమును పట్టుకున్నాడు అనుకో, కొద్దిపాటి గ్రహింపు పాక్షిక గ్రహింపుతో పట్టుకున్నాడు అనుకో, ఆ వ్యక్తి మోసపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోసపోతాడు ఆ వ్యక్తి. కానీ అదే వ్యక్తి పరిపూర్ణమైన గ్రహింపులోనికి వస్తే, గ్లోరీ హల్లెలూయా, పరిపూర్ణమైన గ్రహింపులోనికి వస్తే అతను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. అమనంటారా? ఇప్పుడు ఉదాహరణ, ఈ నెగిటివ్ తీసుకొచ్చి ఇందులో మార్క్ పాస్టర్ గారు ఎర్ర కలర్ షర్ట్ వేసుకున్నాడు, రెడ్ కలర్ షర్ట్. నువ్వు దాన్ని నమ్మినావు అనుకో, నీ పని అయిపోయినట్టే. ఇందులో మార్క్ పాస్టర్ గారు వెనకాల ఉన్న కర్టన్ గ్రీన్ కర్టన్, అది ఇది మార్క్ పాస్టర్దే నెగిటివ్.
దానిలో తేడా ఏం లేదు. కానీ పాక్షిక గ్రహింపు అది. సో పాక్షిక గ్రహింపుతో నిన్ను మోసం చేయొచ్చు. అవునా బ్రదర్, ఎర్ర షర్ట్ ఉందా? అవునా బ్రదర్, వెనకాల ఉన్న కటను అది 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 నీలం రంగా, అది బ్లూ కలరా? అవునా బ్రదర్, ఆయన వేసుకున్న షూజు అది బ్రౌన్ కలర్ షూజా బ్రదర్? ఆయన వేసుకున్న ప్యాంటు బ్లాక్ ప్యాంటా? పాక్షిక గ్రహింపులోని ఈజీగా మోసం చేయొచ్చు. కానీ అదే పరిపూర్ణమైన గ్రహింపు ఏంటో చెప్పండి. పరిపూర్ణ గ్రహింపు ఏంటో చెప్పండి. ఇప్పుడు ఫోటో, నెగిటివ్ను డెవలప్ చేస్తే వచ్చిన ఫోటో. ఇప్పుడు ఫోటోని చూపించి మార్పాస్టర్ గారు ఇదిగో ఎర్ర షర్ట్ వేసుకున్నాడు కనబడుతున్నా అంటే, మెంటల్ ఏమైనా ఉందా నీకు? ఆయన వేసుకున్నది ఎర్ర షర్ట్ కాదు, అక్కడ వెనకాల కటన్ ఎర్రది. ఆయన వేసుకున్న షర్ట్ చెక్ షర్ట్ అయింది, వైట్ మరియు లైట్ గ్రే కలర్ ఉన్న చెక్ షర్ట్ కనబడతలేదా? అమ్మో, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎప్పుడు చెప్పగలవా ఆ మాట? పరిపూర్ణమైన గ్రహింపు. ఫోటో నెగిటివ్లో ఉన్నప్పుడు చెప్పలేవు దాన్ని. అదే దానిని నువ్వు నెగిటివ్లో చూసినప్పుడు చెప్పలేవు. అది పాక్షిక గ్రహింపు. అది దాన్ని అదే ఫోటోని నువ్వు చూపిస్తే, అదే ఫోటో నీకు కనబడితే, ఆ నెగిటివ్లో ఉన్నదే ఫోటోగా కనబడితే, వింటున్నారా? అది పరిపూర్ణమైన గ్రహింపై ఉన్నది. పరిపూర్ణ గ్రహింపులో నువ్వు మోసం చేయలేవు. దీన్ని బ్లూ కట్టన్ అంటే నమ్ముతావా? ఫోటో తీసినాక చెప్పండి, నమ్ముతావా? ఇది బ్లూ కలర్ కట్టెను, మార్పాస్టర్ గారు వేసుకున్నది రెడ్ కలర్ షర్టు అంటే నమ్ముతావా? ఇప్పుడు నువ్వు చెప్పండి అమ్మా, ఎందుకు నమ్మవు? పరిపూర్ణ గ్రహింపు ఉన్నది ఇప్పుడు నీకు. ఫోటో మీకు అర్థమైందని అన్నది. పాక్షిక గ్రహింపు కాదు, పరిపూర్ణమైన గ్రహింపు. చాలా తేడా ఉన్నదండి నీడకు నిజ స్వరూపానికి, నెగిటివ్కి పాజిటివ్కి, నెగిటివ్కి ఫోటోకి. అవునంటారా? పాక్షిక గ్రహింపుకి పరిపూర్ణమైన గ్రహింపుకి చాలా తేడా ఉన్నది. ఈరోజు ఎంటర్మెస్లో చాలామంది పాక్షిక గ్రహింపునే కలిగి ఉన్నారు. బ్రదర్, మొదటి ముద్ర అంటే ఏంటిది? తెల్లని గుర్రం పైన ఆ క్రీస్తు విరోధి స్వారీ చేశాడు. వాడి చేతిలో విల్లున్నది కానీ వాడి చేతిలో బాణాలు లేవు. వాడికి ఆ తర్వాత వాడు సంఘాన్ని జయించుకుంటూ పోయి ఆ తర్వాత వాడికి కిరీటం పెట్టబడింది. ఇదేగా మొదటి ముద్ర. అందుకేరా నిన్ను తెల్ల గుర్రంపై స్వారీ చేసేటోడు మోసం చేస్తున్నాడు. అందుకే నిన్ను తెల్ల గుర్రముపై స్వారీ చేస్తున్న క్రీస్తు విరోధి నిన్ను మోసం చేస్తున్నాడు. పాక్షిక గ్రహింపు. మీకు ఏమైనా అర్థమైందా అని చెప్పింది? పరిపూర్ణ గ్రహింపు కాదు, పాక్షిక గ్రహింపు. ముందెన్నడూ లేని విధంగా మనం ఇప్పుడు అర్థం చేసుకోగలము. అందుకే ప్రాఫెట్ అంటాడు, వాట్ ఈజ్ రెవల్యూషన్? ప్రత్యక్షత ఏంటిది? నువ్వు అర్థం చేసుకునే దానికంటే మించినది ప్రత్యక్షత. నీ జ్ఞానముతో నువ్వేదైతే అర్థం చేసుకుంటావో దేవుడి వాక్యమును, దానికంటే మించినది ప్రత్యక్షత. నీకు అవగాహన అయినది కాదు ప్రత్యక్షత అంటే, నీకు అర్థమైనది కాదు ప్రత్యక్షత అంటే, దానికంటే మించినది. అంటే పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరచాలన్నమాట. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అందుకే సంఘ శాఖల వాళ్ళు ఇదే బైబిల్ చదువుతున్నారు, మనం చదువుతున్న బైబిలే. కానీ వాళ్ళకి ఏమర్థమవుతున్నది, మనకేమర్థమవుతున్నది? వాళ్ళకు అర్థమయ్యేది వేరు, మనకు అర్థమయ్యేది వేరు. ఎందుకు? మనం ప్రత్యక్షత పైన కట్టబడ్డాం. మనం అంటే ఆత్మ ఇచ్చిన బయలుపాటు పైన కట్టబడ్డాం మనం. ఈరోజు పరిశుద్ధాత్మ ఇచ్చిన బయలుపాటు, ప్రత్యక్షత మనం అర్థం చేసుకునే దానికంటే మించినది. ముందెన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం. ప్రత్యక్షత వచ్చినప్పుడు ముందెన్నడూ లేని విధముగా అర్థం చేసుకోవడం, అది ప్రత్యక్షత అంటే, అది బయలుపాటు అంటే, అది పరిపూర్ణ గ్రహింపు అంటే, పర్ఫెక్ట్ రియలైజేషన్.
పరిపూర్ణమైన గ్రహింపు వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ రియలైజేషన్ వచ్చినప్పుడు, పరిపూర్ణమైన గ్రహింపు వచ్చినప్పుడు, ప్రత్యక్షత వచ్చినప్పుడు నిన్ను మోసం చేయడం అపవాది వల్ల కాదుగా. అర్థమైనదా? రామ చెప్పండి. అందుకే ప్రవక్త అంటున్నాడు, నిజ స్వరూపముతో నీడకు తేడా ఉన్నది. ఉందా లేదా? అంటే పాక్షిక గ్రహింపుకి పరిపూర్ణ గ్రహింపుకి తేడా ఉంది. నీడ పాక్షిక గ్రహింపు. నువ్వు చెప్పగలవు ఆ నెగిటివ్ను చూసి, బహుశా ఇది మార్క్ పాస్టర్ లాగా అనిపిస్తున్నాడు, బహుశా ఈ నెగిటివ్ మార్క్ పాస్టర్ గారిదేమో అని అనగలవు తప్ప నీకు పరిపూర్ణమైన గ్రహింపు మాత్రం రాదు. దాంట్లో నీడకు నిజరూపమునకున్న వ్యత్యాసం అదే. అర్థమైందా? పాక్షిక గ్రహింపుకి పరిపూర్ణ గ్రహింపుకి వ్యత్యాసం అదే. ఈరోజు దేవుడు మనకు పాక్షిక గ్రహింపుని ఇస్తలేడు, ఆయన పరిపూర్ణమైన గ్రహింపు ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రవక్త అంటున్నాడు, నిజ స్వరూపముతో నీడకు తేడా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు పరలోకపు మన్నాను చూడండి. దేవుడు ఇజ్రాయేల్ కొరకు పరలోక మన్నాను కిందికి పంపించాను, కానీ ఆ భోజనం సంతృప్తినియలేదు. ఇచ్చిందా? ఆ మన్నా వాళ్ళు తిన్నప్పుడు సంతృప్తి పొందిందా? పొందలేదు. అది ఒక దినమునకు మాత్రమే బాగుండేను. దానిని తిరిగిన వారు మరుసటి దినమునకు ఆకలిగొనిరి. ఇదంతా పాక్షిక గ్రహింపుకు ఉదాహరణ అన్నమాట. దాన్ని తిరిగిన వారు మరుసటి దినమునకు ఆకలిగొనిరి. అది మిగిలిన ఎడల అది కుళ్ళిపోవచ్చుండేది. కానీ యేసు పరలోకము నుండి వచ్చిన నిజాహారముగా ఉన్నాడు. దానికి మన్నా ఒక మాదిరిగా మాత్రమే ఉన్నది. పరలోకము నుండి వచ్చిన ఆహారం ఎవడైనను తిననుచో మరెన్నడూ ఆకలిగొనడు. అతడు మరలా వచ్చి దాన్ని తినవలసిన అవసరము లేదు. దాని యందు అతడు భావం పొందిన క్షణంలోనే అతడు నిత్య జీవమును పొందును. ఇక్కడ నిశ్చయంగా వాస్తవం ఉన్నది. ఇక మీదట నీడ యొక్క అవసరత లేదు. ఫోటో వచ్చినాక నెగిటివ్ ఎందుకండి? అయ్యో, ఫోటో వచ్చినాక నెగిటివ్ ఎందుకు? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఫోటో వచ్చిన కాలంలో ఉన్నాం. నీడ కాలంలో లేము, నిజ రూపములో కాలంలో ఉన్నాం. ఇది నీడ కాలం కాదు, ఇది నిజ రూపం యొక్క కాలము. ఇది పాక్షిక గ్రహింపు కాలము కాదు, ఇది పరిపూర్ణ గ్రహింపు వస్తున్న కాలం. ఇది అర్థమైందా నేను చెప్పింది? కానీ ఈరోజు చాలా బాధాకరమైంది ఏంటంటే, ఇంకా ఎంటైమ్ మెసేజ్ సేవకులు, అనేక మంది సేవకులు, విశ్వాసులు ఇంకా పాక్షిక గ్రహింపులోనే ఉన్నారు. వాళ్ళు ఆ పాక్షిక గ్రహింపులో ఉండి, మాకు 7 ముద్రలు తెలుసాయా, మేము బోధించేసినాం, ఒక్క కూటంలో నేను 7 ముద్రలు మొత్తం బోధించేసిన, నేను ఎన్ని సంవత్సరాల నుండి బోధిస్తున్నాను, ఇంకా అది తరగట్లేదు, కరగట్లేదు అది ఆ 7 ముద్రలు. ఎందుకంటే బైబిల్ అంతా 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. బైబిల్ అంతా 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు బైబిల్కున్న 7 ముద్రలు పగోడు తెరవబడితే బైబిల్ అంతా తెరవబడి, ఇప్పుడు బైబిల్ అంతా బోధిస్తూ ఉంటే ఎన్ని వేల ప్రసంగాలు చేసినా అది తరగట్లేదు. అది అక్కడ ఈ అయ్యగారు ఒక్క రోజులో పూర్తి చేసేసిండట. పాక్షిక గ్రహింపు అన్నమాట ఇదంతా. ఏంటిది? పాక్షిక గ్రహింపు. ఈ పాక్షిక గ్రహింపు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే నీడను చూస్తే అక్కడ పాత నిబంధనలో మన్నా, ఇక్కడ నీడ. అర్థమైందని అన్నది. అందుకే వాళ్ళకు మన్నా ఏంటిదో అర్థం కాలే. వాళ్ళకు మన్నా రాబోతున్న నిజమైన ఆహారానికి మాదిరిగా ఉన్నదని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ మన్నాను తిన్నా నశించిపోయారు. ఆ మన్నాను తిన్నా వారికి మరలా ఆకలి కొనినది. ఆ మన్నాను తిన్నా వాళ్ళకి సంతృప్తి ఇవ్వలేదు. ఆ మన్నాను తిన్నా మరుసటి రోజు వాళ్ళకి ఆకలి అయినది. ఆ మన్నా కుళ్ళిపోయింది, ఆ మన్నా వాసన కొట్టింది. కానీ అది అంతేంటిది, ఒక మాదిరి కోసం, అది ఒక ఛాయ కోసమే దేవుడు ఇచ్చాడు. ఒక పాక్షిక గ్రహింపు కోసం ఇచ్చాడు, కొద్దిపాటి గ్రహింపు కోసం ఇచ్చాడు. కానీ పరిపూర్ణమైన గ్రహింపు, పర్ఫెక్ట్ రియలైజేషన్ ఎక్కడొచ్చిందండి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు వచ్చింది.
నేనే పరలోకము నుండి వచ్చిన జీవారాన్ని. పాక్షిక గ్రహింపు నుండి పరిపూర్ణమైన గ్రహింపులోనికి వచ్చుట. ప్రవక్త అంటున్నాడు, హల్లెలూయా, ఇక మీదట నీడ యొక్క అవసరత లేదు, పాక్షిక రక్షణ యొక్క అవసరత లేదు, దాని యొక్క సంపూర్ణత ఇచ్చట ఉన్నది. యేసు దేవుల్లో ఒక భాగముగా లేడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పటిదాకా అందరు ఏమనుకున్నారు? యేసు దేవుల్లో ఒక భాగం. దేవుడు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు కుమారుడు యేసు కూడా ఒక భాగమై ఉన్నాడు దేవునిలో, దైవత్వంలో. కాదు కాదు కాదు, అది పాక్షిక గ్రహింపు. అదంతా కొద్దిపాటి గ్రహింపు, అది పార్షల్ రియలైజేషన్ అది. కానీ ఇప్పుడేమొచ్చింది? ఫుల్ రియలైజేషన్, పర్ఫెక్ట్ రియలైజేషన్, పరిపూర్ణమైన గ్రహింపు ఇప్పుడు వచ్చేసిందిగా. యేసు దేవుల్లో భాగము కాదు, యేసు దేవుడై ఉన్నాడు. ఓ, ఈ దేవుల్లో భాగం కాదురా బాబు, ఆయనే దేవుడై ఉన్నాడు. అది పరిపూర్ణమైన గ్రహింపు అయి ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పిన. పార్షిక గ్రహింపు, పరిపూర్ణ గ్రహింపు. కానీ దీన్ని నేను కంటిన్యూ చేస్తా. ఎందుకు? మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే పాక్షిక గ్రహింపులో లేం మనం, నీడ కాలంలో లేం మనం, నిజరూపం కాలంలో ఉన్నాం. పరిపూర్ణ గ్రహింపునిస్తున్నాడు ఇప్పుడు ఆయన. అందుకే ఈ వధువుని ఎవరు మోసం చేయలేరు. పాక్షిక గ్రహింపులో ఉన్నప్పుడు ఎవరైనా మోసం చేయగలరు వాళ్ళను, కానీ పరిపూర్ణమైన గ్రహింపులో ఉన్నప్పుడు ఎవరైనా మోసం చేయగలరా? మరలా చెప్తున్నా, పాక్షిక గ్రహింపు అంటే నెగిటివ్. ఆ నెగిటివ్ని చూపించి ఇది మార్క్ పాస్టర్దే, ఆయన వేసుకున్న షర్టు ఎర్ర షర్టు, ఆయన వెనకాల ఉన్న కట్టను అది నీలపు రంగు కట్టను, అది బ్లూ కలర్ కటన్ అని అన్నావు అనుకో, అవునా నిజమేనా అని అనుకోవచ్చు. కానీ అదే ఫోటో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వేసుకున్న షర్టు రంగు ఏందో తెలిసిపోతున్నది, ఆయన వెనకాల ఉన్న కట్టన్ రంగు ఏందో తెలిసిపోతున్నది. అర్థమైందని అన్నది. ఆయన పెట్టుకున్న స్పెక్టికల్ రంగు ఏందో తెలిసిపోతున్నది. అన్నీ తెలిసిపోతానే లేవా? మోసం చేయడం సాధ్యమవుతుందా? పాక్షిక గ్రహింపుకి పరిపూర్ణ గ్రహింపుకు తేడా అదే. కానీ ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామన్నాడు ప్రవక్త? పరిపూర్ణమైన గ్రహింపు వచ్చిన కాలములో ఉన్నాము. ఏ కాలంలో? పరిపూర్ణమైన గ్రహింపు, నిజరూపం వచ్చిన కాలం ఇది. అందుకే దేవుడు ఏ అంశాన్ని బోధించినా, ప్రవక్త ద్వారా దేవుడు ఏ అంశాన్ని మనకిచ్చినా పరిపూర్ణమైన గ్రహింపుతో ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిపూర్ణమైన గ్రహింపుతో దేవుడు దాన్ని ఇచ్చున్నాడు. ప్రియులారా, ఆమేనంటారా? వర్తమానంలో ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం తీసుకొని నేను కూడా వర్తమానమే బోధిస్తానా? పరిపూర్ణ గ్రహింపు లేని వర్తమానమా? నువ్వు ఇక్కడో కొటేషన్ అక్కడో కొటేషన్ చదివితే అది వర్తమానమా? ప్రవక్త బ్రెన్హాం గారి వర్తమాన పుస్తకాల్లో నుండి ఇక్కడో వర్తమాన కొటేషన్, అక్కడో వర్తమాన కొటేషన్ తీసి, అదిగో మా అయ్యగారు కూడా వర్తమానమే బోధిస్తాడు తెలుసా అంటాడు. అసలు పరిపూర్ణ గ్రహింపు ఉందా మీ అయ్యగారికి? పరిపూర్ణమైన గ్రహింపు ఉందా అసలు మీ అయ్యగారికి? పరిపూర్ణమైన గ్రహింపు ఉండాలి. ఈ వధువు పరిపూర్ణమైన గ్రహింపులోనికి వస్తుంది. ఈమె ఏదో 2 మాటలు ప్రవక్త వర్తమానంలో చదివించినంత మాత్రాన, తను చెప్పే వర్తమానంలో 2 మాటలు ప్రవక్త వర్తమానం చదివించినంత మాత్రాన అది ప్రవక్త వర్తమానం అయిపోదు. గుర్తుంచుకో. పాక్షిక గ్రహింపుతో నువ్వు వర్తమానాన్ని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసి బోధిస్తే అది ప్రవక్త వర్తమానం అయిపోదు. అది మనుషులను మోసం చేయడం అవుతుంది. అది ప్రజలను మోసం చేయడం, వధువుని మోసం చేయడానికి ప్రయత్నించడం. అది వధువు మోసపోనివ్వడు ఆయన. ఎందుకంటే ఆమెను పరిపూర్ణమైన గ్రహింపులోని తీసుకొస్తాడు ఆయన. అందుకే అలాంటి సేవకుని దగ్గర వధువు ఉండదు, అలాంటి సేవకుల దగ్గర పెళ్లి కుమార్తె ఉండదు. వింటున్నారా? పాక్షిక గ్రహింపును బోధించే, పాక్షిక గ్రహింపు కలిగిన వర్తమానాలను బోధించే వాళ్ళ దగ్గర వధువు ఉండదు.
పెళ్లి కుమార్తె ఉండదు. పెళ్లి కుమార్తెకి ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపును దేవుడు ఇస్తున్నాడు. ఏలియా ఎవరు? పరిపూర్ణమైన గ్రహింపుని ఇవ్వడానికి వచ్చిన ప్రవక్త. ఈ కాలపు ఏలియా విలియం బ్రెన్నామ్ పరిపూర్ణమైన గ్రహింపు యొక్క వర్తమానాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రవక్త. పాక్షిక గ్రహింపు కాదు, కొద్దిపాటి గ్రహింపు కాదు, పరిపూర్ణమైన గ్రహింపు. నేను చెప్పేది అర్థమవుతున్నదా? పరిపూర్ణమైన గ్రహింపుని ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. పాక్షిక గ్రహింపు కాదు, నీడ కాదు, ఛాయ కాదు, నిజరూపం. నిజరూపాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందని చెప్పింది. ఏ ప్రవక్త చెప్పిన మాటల్లో చూస్తే మన్నా కాదు ఇస్తున్నది ఇప్పుడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన ఏమి ఇస్తున్నాడు? యేసుక్రీస్తే జీవారముగా ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. యేసుక్రీస్తే జీవారముగా మనకి ఇవ్వబడుతున్నాడు. మొన్న నేను చెప్పిన సబ్జెక్ట్ ప్రకారంగా జీవవృక్ష ఫలములు తింటారా మనం? జీవవృక్ష ఫలములు తింటా ఉన్నాం, వాక్యాన్ని తింటా ఉన్నాం మనం ఈ రోజున. పక్షిరాజు పిల్లలుగా ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని తింటానం మనం. పరిపూర్ణ గ్రహింపు, ఏకైక మనిషి కుమారుని శరీరమును తినడం. అర్థమైందని చెప్పింది. ఈ చివరి కాలంలో చాలామంది సేవకులు ఎంటర్ మెసేజ్లో పాక్షిక గ్రహింపుతో ఉండి, వాళ్ళ పాక్షిక గ్రహింపుతో, కొద్దిపాటి గ్రహింపుతో వర్తమానంలో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకొని మేము కూడా వర్తమాన పుస్తకంలో నుండి బోధిస్తున్నామని ప్రజలను మభ్యపెడుతున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలను నాశనం చేస్తున్నారు వాళ్ళు. లేదు, ఈ కాలము పాక్షిక గ్రహింపునిచ్చే కాలం కాదు, ఇది పరిపూర్ణమైన గ్రహింపు వచ్చే కాలం. ఎందుకు? ఏలియా వచ్చి సమస్తమును తిరిగి సమకూరుస్తా ఉన్నాడు ఆయన, తిరిగి పునరుద్ధరిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఏలియా, అవునా? మత్తయి సువార్త 17:11 చెప్పినట్టుగా ఏలియా మరలా తిరిగి సమస్తమును చక్కబెడతా ఉన్నాడు. చక్కబెట్టడం కూడా కాదు, సమకూరుస్తా ఉన్నాడు, తిరిగి పునరుద్ధరిస్తా ఉన్నాడు ఆయన. పరిపూర్ణ గ్రహింపులోనికి తీసుకొస్తా ఉన్నాడు. ఇది కుదురుబాటు కాలం అయి ఉన్నది. ఇది ఇంత బాగా నేను వివరించి బోధించినను, అయినను నీకు అర్థం కాలేదంటే నీ అంత దౌర్భాగ్యుడు ఎవడు లేడు ఈ భూమి పైన. దేవుడు ఉట్టిగా అనలేదు లవదిక సంఘకాలని. దౌర్భాగ్యమైనది, దిక్కుమాలినది, దరిద్రమైనది, గుడ్డిది, దిగంబరిది అని. వాళ్ళ ఆత్మీయ స్థితి అట్లుందన్నమాట. అంత పరిపూర్ణమైన గ్రహింపు కలిగిన వర్తమానమును ఏలియా ద్వారా దేవుడు మనకిచ్చాడు ఈ కాలంలో. ఎవరు? ఏలియా, మన ప్రవక్త విలియం బ్రెన్నామ్ ఏలియా ద్వారా మనకిచ్చాడు ఆయన పరిపూర్ణ గ్రహింపు కలిగిన వర్తమానాన్ని, సంపూర్ణమైన ప్రత్యక్షతను. కరెక్టేనా? కానీ ఈరోజు దాన్ని సంపూర్ణతలో పొందుకోకుండా ఏదో కొంచెం తెలుసుకొని నేను కూడా వధువుని అని వెధవలందరూ ఎగురుతుంటే ఏమనాలిగా నేను? నిజం నేను చెప్పేది, పరిపూర్ణమైన గ్రహింపు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఈ వధువుకి పరిపూర్ణమైన గ్రహింపునిస్తున్నాడు. పరిపూర్ణమైన గ్రహింపే సత్యమై ఉన్నది. పరిపూర్ణమైన గ్రహింపే సత్యమై ఉన్నది. ఎంతో కొంత వాక్యాన్ని తీసుకోవడం సత్యం కాదు. అపవాది కూడా వాక్యాన్ని తీసుకోలేదా? యేసుక్రీస్తును శోధించిన 3 శోధనలలో 2వ శోధన 3వ శోధన వాక్యాన్ని తీయలేదా వాడు? చెప్పండి అమ్మా. వాడు వాక్యాన్ని తీసే కదా యేసుతో మాట్లాడింది అక్కడ. సరే, వాని కుమారులు, అపవాది సంతానం, సర్ప సంతానం, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకేయులు యేసుతో వచ్చి వాదించింది వాక్యంతో కాదా? ఎందుకు? వాళ్ళు పరిపూర్ణమైన గ్రహింపు లేకుండా యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. పాక్షిక గ్రహింపుతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు పరిపూర్ణమైన గ్రహింపుతో ఉండి, ప్రత్యక్షతతో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఇంకో మాట చెప్పాలంటే, లూసిఫర్కి, వాని పిల్లలకు, సర్పమునకు, సర్ప సంతానమునకు పరిపూర్ణమైన గ్రహింపు ఎన్నడూ రాదు. ప్రత్యక్షత ఎన్నడూ రాదు. పరిపూర్ణమైన ప్రత్యక్షత వాళ్ళకి ఎన్నడూ రాదు. నువ్వెంత వివరించి బోధించు, నువ్వెంత చక్కగా దాన్ని బోధించు, వాళ్ళు ఎన్నడూ పరిపూర్ణమైన గ్రహింపును, పరిపూర్ణమైన సువార్తను, పరిపూర్ణమైన రక్షణను లేదా పరిపూర్ణమైన ప్రత్యక్షతను పొందుకోలేరు.
వాళ్ళు పాక్షిక గ్రహింపుతోనే ఊగులాడుతూ ఉంటారు. మేము కూడా వాక్యమే కదా చెప్పింది. యేసుక్రీస్తుని శోధించిన 3 శోధనలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ శోధన వాడు వాక్యాన్నిగా తీసి చూపించింది. కానీ ప్రవక్త ఏమంటాడో తెలుసా? పాక్షిక గ్రహింపుతో చెప్తున్నాడు వాడు. వాడు ఆ వాక్యాన్ని తీసి యేసుకి పాక్షిక గ్రహింపుతో. కానీ యేసుకి ఏమున్నది? పరిపూర్ణ గ్రహింపు ఉన్నది. పరిపూర్ణ గ్రహింపును పాక్షిక గ్రహింపుతో ఉన్నాడు మోసం చేయగలడా? నెగటివ్ యొక్క ఫోటో ఉన్నోడిని ఇప్పుడు నెగటివ్ పట్టుకొని వచ్చి నువ్వు మోసం చేయగలవా? అరే ఈ నెగటివ్ ఫోటో ఆల్రెడీ నా దగ్గర ఉన్నదిరా అంటవా అనవా? ఎక్కిందా ఏమన్నా? ఈ నెగటివ్ ఫోటో నీ దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ నెగటివ్ ఫోటో ఇప్పుడు ఈ నెగటివ్ని పట్టుకొని వచ్చి నీకు తెలుసా ఇందులో ఉన్నది మార్క్ పాస్టర్ కాదు అని అన్నావు అనుకో, ఏమంటావు నువ్వు? ఇట్లా కూసో, ఇందులో ఉన్నది మార్క్ పాస్టర్ కాదా, బట్ ఫోటో చూపిస్తా పట్టిగా. నీకు అర్థమైందని అన్నది? యూ కెనాట్ చీట్ దెమ్. వాళ్ళను మోసం చేయలేవు, నువ్వు అక్కడ చీట్ చేయలేవు నువ్వు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోటో ఉంది, నిజరూపం ఉంది. అక్కడ నెగిటివ్ కాదు వాళ్ళ దగ్గర ఉన్నది. నెగిటివ్ ఉన్నోని మోసం చేయవచ్చు, ఫోటో లేకుండా నెగిటివ్ ఉన్నోని. ఈరోజు ఈ వధువుని ఎందుకు మోసం చేయలేడు అపవాది? ఈమెకు పరిపూర్ణమైన గ్రహింపును దేవుడిస్తున్నాడు. పాక్షిక గ్రహింపు కాదు, పరిపూర్ణమైన గ్రహింపు. ఈ వధువు పరిపూర్ణమైన గ్రహింపును పొందుకుంటున్నది. మీకు అర్థమైనా కాకపోయినా నేను చెప్పేస్తానా, ఈ వధువు పరిపూర్ణమైన గ్రహింపును పొందుకుంటా ఉన్నది, పాక్షిక గ్రహింపు కాదు. అందుకే ఈమెను సాతానుడు మోసము చేయలేడు, ఈ వధువు మోసపోదు. ఎందుకు? ఆమెకు పాక్షిక గ్రహింపు లేదు, ఆమెకి ఇప్పుడు పరిపూర్ణమైన గ్రహింపు ఉన్నది, పర్ఫెక్ట్ రియలైజేషన్ ఉన్నది. పరిపూర్ణమైన గ్రహింపు ఉండడం వలన, నెగిటివ్ కాకుండా ఫోటోనే ఉండడం వలన ఇప్పుడు ఈమెను మోసం చేయడం ఎవడి వల్ల కాదు. ఆమెకి ఇప్పుడు నీడ కాదు, ఛాయ కాదు ఆమె దగ్గర ఉన్నది, నిజ రూపం ఉన్నది ఆమె దగ్గర, ప్రత్యక్షత ఉన్నది ఆమె దగ్గర. ఇక ఆమెను మోసం చేయడం ఎవరి వలన అవుతుందా? లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. వండర్ఫుల్, అద్భుతం. మీలో ఎంతమంది దీన్ని ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వర్తమానం చెప్తా ఉంటే నాకు ఎంజాయ్మెంట్ వస్తుంది, నాకు ఆనందం కలుగుతా ఉన్నది. లెట్స్ ప్రే. 2 చేతులు పైకెత్తి ప్రభుకు సమర్పించుకుందాం. ఇది పాక్షిక గ్రహింపు కాలం కాదు, ఇది పరిపూర్ణమైన గ్రహింపున్న కాలం ఇది. అందుకే ఈ వధువును మోసం చేయడం అపవాది వల్ల కాదు. ఈ వధువును వాడు మోసం చేయలేడు, ఎందుకంటే పాక్షిక గ్రహింపు కాదు ఇది, పరిపూర్ణ గ్రహింపునిస్తున్నాడు, సంపూర్ణతనిస్తున్నాడు, పూర్తి ప్రత్యక్షతనిస్తున్నాడు. ఆయన పూర్తిగా దాన్ని గ్రహించినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని దేవుడు బోధించాడంటే ఆది కాండము నుండి ప్రకటన వరకు అది పూర్తిగా అర్థమవునట్టుగా, పూర్తిగా గ్రహించినట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకే అలాంటి పరిపూర్ణ గ్రహింపు కలిగిన వధువును మోసం చేయడం అపవాది వల్ల కాదు, వాని సంతానం వల్ల కాదు. సర్ప సంతానం ఈ వధువుని మోసం చేయలేదు, ఎందుకంటే పరిపూర్ణమైన గ్రహింపు కలుగున్నది ఈ వధువు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ఓ ప్రభువైన దేవా, ఓ సర్వశక్తిమంతుడా, కృపమ్మడా, ఏమని ప్రార్థించాలి ప్రభువా? నీ ప్రణాళిక మాకు తెరవబడుతూ ఉంటే, నీ మనస్సులోని ఆలోచనలు మా హృదయాలలో తెరవబడి బయలుపరచబడుతూ ఉంటే, మేమెవరమో మాకు అర్థమవుతూ ఉంటే, మేము ఎక్కడి నుండి వచ్చాము, మేము ఎందుకు ఈ భూమిపైన ఉన్నాము, మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మేము అసలు మాకు ఇవ్వబడుతున్న గ్రహింపు ఏంటిది, అసలు ప్రత్యక్షత ఏంటిది, అసలు అవన్నీ మాకు అర్థమవుతుంటే ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా? ఎందుకంటే మాటలు అందడం లేదు ప్రభువా. ఏమని స్తుతించాలి? ఎంత స్తుతించినా అది తక్కువనే యేసయ్యా. నిన్ను ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువనే ప్రభువా.
ఎందుకంటే నీ ప్రేమను మాకు ఎన్ని రకాలుగా వ్యక్తపరుస్తున్నావు. చూడు, ఇప్పుడు పరిపూర్ణ గ్రహింపును, వాక్యంలో పరిపూర్ణ గ్రహింపుని ఇచ్చుడు ద్వారా మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతా ఉన్నది. మేము మోసపోవద్దని, మేము పడిపోవద్దని, సాతాను వాళ్ళలో చిక్కకూడదని, వాని యొక్క తంత్రంలో పడవద్దని పరిపూర్ణమైన గ్రహింపును నువ్వు మాకు ఇస్తున్నావు. వర్తమానములా పరిపూర్ణమైన గ్రహింపును, ఏదో పాక్షిక గ్రహింపు కాదు, ఏదో కొద్దిపాటి గ్రహింపులు కాదు, పరిపూర్ణమైన గ్రహింపును ప్రభువా. మరలాంటప్పుడు నీ ప్రేమ మాకు ఇప్పుడు ఇలా వ్యక్తపరచబడుతుంటే ప్రభువా, డబ్బు కాదు ప్రేమ అంటే, డబ్బునివ్వడం కాదు ప్రేమ అంటే, ఉద్యోగాలు ఇవ్వడం కాదు ప్రేమ అంటే, ఆస్తులను ఇవ్వడం కాదు ప్రేమ అంటే, నీ వాక్యాన్ని మాకు బయలుపరుచుకుంటున్నావు చూడు. అది కూడా పరిపూర్ణతలో బయలుపరుచుకుంటున్నావు. అది కూడా పాక్షిక గ్రహింపుతో కాదు, పరిపూర్ణ గ్రహింపుతో, పరిపూర్ణతలో మాకు అర్థమవునట్లుగా నీ వాక్యాన్ని మాకు బయలుపరుస్తున్నావు చూడు. నీ విమోచన ప్రణాళిక ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏమున్నదో అది మాకు బయలుపరుస్తున్నావు చూడు. అది ప్రభు ఆ ప్రేమ అంటే, అది నువ్వు మా పట్ల కలుగున ప్రేమ. ఏలియాను పంపింది అందుకోసమే, ఈ కాలంలో ఏలియాను అందుకే పంపించావు. ఓ మా కాలపు ఏలియా విలియం బ్రెన్నామను బట్టి నీకు వందనాలు దేవా. ఈరోజు పరిపూర్ణమైన గ్రహింపులోనికి తిరిగి వధువు వృక్షము పునర్దించబడుటకు కుదురుబాటు కాలముగా ఇవి ఉన్నాయని బైబిల్ అంటా ఉన్నది. ఇప్పుడు మేము పరిపూర్ణమైన గ్రహింపులోనికి వస్తున్నామయ్యా. మేము ఎవరమో గ్రహిస్తున్నాం. మేము ఎవరము అంటే, అదిగో జగత్ పునాది వేబడక మునిపే నీలో భాగమై ఉన్నాం ప్రభువా. ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకున్నామంటే, నీవు మాలో భాగమై ఉన్నావు. ఇప్పుడు మేము ఒకటవుతున్నాం యేసయ్యా. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆదిరమే మీరు తెలుసుకుందరని చెప్పావు. అదే ఈ కుదురుబాటు కాలమై ఉన్నది. అదే ఇది మరలా తిరిగి సమస్తము పునర్దించబడిన కాలమై ఉన్నది. అదే ఇది పరిపూర్ణమైన గ్రహింపు వచ్చిన కాలమై ఉన్నది. మేము ఎవరమో పరిపూర్ణమైన గ్రహింపు నువ్వు మాకు ఇస్తున్నావయ్యా. నువ్వు ఎవరువో ప్రభువా, పరిపూర్ణమైన గ్రహింపు నువ్వు మాకు ఇస్తున్నావయ్యా. మీలో మేమెవరమో పరిపూర్ణమైన గ్రహింపు నువ్వు మాకు ఇస్తున్నావయ్యా. ఇది నీడ కాలము కాదు, ఇది ఛాయాకాలము కాదు, ఇది నిజరూపమైన కాలం. ఇది అందుకే మమ్మల్ని మోసం చేయడం అపవాది వల్ల కాదు. పరిపూర్ణ గ్రహింపు కలిగిన ఈ వధువును మోసం చేయడం అపవాది వల్ల కాదు ప్రభువా. యేసయ్యా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ఆస్వాదించు. ఈ వర్తమానం వాళ్ళకు పరిపూర్ణ గ్రహింపునిచ్చును గాక. ప్రతిదీ వాళ్ళు పరిపూర్ణమైన గ్రహింపుతో పొందుకుందురు గాక. అలాంటి కృపను తప్పకుండా అందరికీ దయచేదేవా. నువ్వు వాగ్దానం చేసినట్లుగానే ఏలియాను పంపించావు. వాగ్దానం చేసినట్లుగానే ఏలియా పరిచయం ఏంటిదంటే వధువు వృక్షము పునర్దించబడుట, పునరుద్ధరణ, రెస్టోరేషన్ ఆఫ్ ద బ్రైడ్ ట్రీ. వధువు వృక్షము మరలా పునర్దించబడుట, పునరుద్ధరణ పొందుకొనుట. ఓ అదే ఇప్పుడు జరిగినదయ్యా. ఎందుకంటే ఆ వధువు వృక్షంలో మేము భాగమై ఉన్నాము. ఆ వధువు వృక్షం ఎవరో కాదు, అది మేమే యేసయ్యా. తిరిగి నువ్వు పునర్దిస్తున్నావు మమ్మల్ని, పునరుద్ధరణ తీసుకొస్తున్నావు మా జీవితంలో. అందరూ బట్టి నీకు వందనాలు యేసయ్యా. బ్యాక్ టు వర్డ్, మరలా తిరిగి వాక్యం దగ్గర తీసుకొస్తున్నావు. ఆ రోజు ఎఫెసీ కాలంలో వాళ్ళు ఎలా వాక్యంలో నిలుచున్నారో, మరలా తిరిగి ఇప్పుడు ఈ చివరి కాలంలోనే వధువు మరొక ఎఫెసీ వలె మారి ఇదిగో మరలా తిరిగి వాక్యంలో నిలుచుంటా ఉన్నది. ఇప్పుడు ఆ కాలంలోనే మేము ఉన్నాము. ఆ పరిపూర్ణమైన గ్రహింపున్న కాలంలో మేము ఉన్నామయ్యా. అందరూ బట్టి నీకు వందనాలు తండ్రి. మరలా రేపు పాస్టర్ ఆశీష్ లాల్ గారు వస్తున్నారు ప్రభువా. ఆయన వస్తుండగా నువ్వు ఆయనకు తోడుగా ఉండుము. ఆయన ప్రయాణం అంతట్లో నీ దూత తోడై ఉండి నడిపించును గాక. అలానే వివిధ ప్రాంతాల నుండి నీ సేవకులు, విశ్వాసులు రేపు సాయంత్రం మీటింగ్కి వస్తున్నారయ్యా. అందరినీ క్షేమమైన ప్రయాణం ఇచ్చి అందరినీ సకాలంలో నడిపించు ప్రభువా. మరి అక్కడ జరగబోయే కూటమి నీ చేతికి అప్పగిస్తున్నా.
బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తుగాను భూమిపైకి దిగొచ్చిన కాలంలో మేము ఉన్నాము. ఆ కూటంలో కూడా నువ్వు దిగొచ్చి ఈ శరీరాలను మరుగు చేసుకొని నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. పరిపూర్ణమైన గ్రహింపునివ్వమని ప్రార్థిస్తున్నా. ఆ వర్తమానం ద్వారా పరిపూర్ణమైన గ్రహింపును దయచేయి. వాతావరణాన్ని అనుకూలపరచు, పరిస్థితులను అనుకూలపరచు. ఎక్కడ ఏ ఆటంకాలు జరగకుండా ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను, చీకటి శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. అవి ఏవి పనిచేయకుండా నాశన దినము వరకు అవి యేసుక్రీస్తు నామములో బంధించబడును కాక. రంగంపైకి నీ ఆత్మ దిగొచ్చి, నీ దూతలు దిగొచ్చి గొప్ప కూటముగా అది జరిగించును కాక. సహోదరులు సహోదరులు ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఐక్యతను దయచేయి, ఏకత్వాన్ని దయచేయి. అపవాది మధ్యలో దూరకుండా, అపవాది భేదాలు తీసుకురాకుండా, అపవాది భేదాలు కలిగించకుండా అందరూ ఐక్యతతో ఆ పనులు చేయుదురు కాక. వారు ప్రతి ఒక్కరు పనిచేసి దీవించబడుదురు కాక. నీ పని చేయాలంటే భాగ్యం ఉండాలయ్యా, నీ సేవ చేయాలంటే భాగ్యం ఉండాలయ్యా. అలాంటి గొప్ప భాగ్యవంతులమే మేమందరం తండ్రి. భాగ్యవంతులమైన జనాంగమయున్నా మేము. అందుకే ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు పనిచేసే కృపను దాయిచ్చాయి. ప్రతి ఒక్కరిలో నువ్వు ఉండి పని చేయి దేవా, కార్యము జరిగించు దేవా. రేపు మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగే భాగ్యము దాయిచ్చాయి. ఎక్కడ ఏ ఆటంకాలు కలగకుండా, ఎక్కడ ఏ అపవాది కార్యాలు కలగకుండా, డిస్టర్బెన్సెస్ కలగకుండా వాతావరణాన్ని, పరిస్థితులను, కరెంటుని అన్నిటినీ ఆధీనంలో ఉంచుకొని రంగం పైన నువ్వుండి కార్యము జరిగించు దేవా. ప్రతిదీ నీ చేతికి సమర్పిస్తున్నాం. ఆర్థికంగా కూడా నువ్వు సహాయము చేయి. ఆర్థిక పరంగా కూడా ఏ ఇబ్బంది కలగకుండా కృప చూపించు. అన్నిట్లలో నువ్వు మా సహాయం చేయి దేవా. రేపు అద్భుతమైన కూటాన్ని మేము చూడబోతున్నాం. నీ ప్రసన్నతను మేము చూడబోతున్నాం. నీ శిఖర మహిమను మేము చూడబోతున్నాం. నీ వాక్యం తెరబరుగా మేము చూడబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమమైన ప్రయాణము దయచేయి. కావలసిన వెహికల్ సీట్లను సకాలంలో అనుగ్రహించి క్షేమంగా ఎవరింటికి వాళ్ళు చేరుదురు గాక. మరలా రేపు సాయంత్రం క్షేమంగా వచ్చుదురు గాక. అన్నీ నీ చేతిలోనికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.